దేవుడి గురించి మనకెందుకు ఈ సంగతులు తెలియాలి? ఇవి తెలియకపోతే మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తాము? దేవుణ్ణి అంటే దేవుడు అంటే ఏ విధంగా మనం ఊహించుకుంటాము? దేవుడు అనగానే దేవుడి మీద మనకి ఎటువంటి అభిప్రాయం ఉంటుంది? ఎవరో చెప్పిన దాన్ని బట్టి దేవుడు ఇలా ఉంటాడని ఒక అభిప్రాయానికి రానే రాకూడదు. మనం దేవుడు అనగానే తన గురించి చెప్పుకున్నటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ బైబిల్ గ్రంథంలో దేవుడు తన గురించి ఏమైతే చెప్పుకున్నారో దాన్ని అంతటినీ కూడా మనం తెలుసుకొని, అందులో ఉన్నటువంటి దేవుడు తన మనసేమో చెప్పాడు, తన వ్యక్తిత్వం ఏమో చెప్పాడు, దేవుడు తను ఎలా ఉంటాడో చెప్పాడు దేవుడు. వాటిని కనుక మనం అర్థం చేసుకుంటే దేవుడి గురించి మనకి సంపూర్ణ అవగాహన కలుగుద్ది. అవగాహన కలిగిన తర్వాత అప్పుడు మనం దేవునితో మనకి ఎలాంటి రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలో మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనకి తెలిస్తే అతనితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం కదా. ఒక స్థితికి, ఒక వ్యక్తి కటువుగా ఉన్నాడు అనుకోండి, అతనితో జాలీగా మాట్లాడతాము, మనం జాగ్రత్తగా మాట్లాడతాం. ఒక వ్యక్తి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే మనం ఎలా మాట్లాడతాం? చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఒక వ్యక్తి లూజ్గా ఉన్నాడు అనుకోండి, అతని మాటలను కూడా అలా తీసి పడేసినట్లే ఉంటాం మనం. అంటే అతని గురించి మనకు ఒక అవగాహన కలిగిందని. ఇప్పుడు దేవుడి గురించి మనకి ఎటువంటి అవగాహన లేకుండా ఎవరో చెప్పిందని ఊహించుకొని దేవుడు అంటే ఇలా ఉంటాడు అనుకుని భ్రమపడితే మనమే నష్టపోతాము. సంవత్సరాలు గడిచిపోతాయి కానీ మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదండి. ఈ భక్తి వల్ల సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా నీకేమి ప్రయోజనం ఉండదు. వస్తావు, వెళ్ళిపోతావు, సంఘానికి వస్తాం, వెళ్ళిపోతాము, కానీ దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. దేవుడి గురించి నీకేమీ అర్థం కాలేదు. దేవుడి గురించి నీకు ఏమీ అర్థం కాకుండా దేవుడు అంటే దేవుడు అండి, మా అమ్మ నాన్న మొక్కుతున్నారు కాబట్టి నేను మొక్కాను, మా అక్క మొక్కింది కాబట్టి నేను మొక్కుతున్నాను, ఎవరో మాకు చెప్పారు కాబట్టి మేము కూడా మొక్కుతూ ఉన్నాము, ఈ యొక్క విధానంలో వెళ్ళిపోతూ ఉన్నాం మనం. నేటి సమాజంలో చూడండి, మనం గుడికి వస్తూ ఉంటే మనతో కలిసి మన పిల్లలు వస్తున్నారు, వాళ్ళు గుడికి వస్తున్నారు కానీ దేవుడి గురించి ఎటువంటి అవగాహన వాళ్ళకి లేదు. మనం చెబుతూ ఉంటే దైవ సంబంధమైన విషయాలు విసుక్కుంటూ ఉంటారు, వాళ్ళు ఆయాసపడుతూ ఉంటారు, ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రార్థన చేయాలన్నా, పాట పాడాలన్నా, ప్రభు గురించి ఇతరులకు చెప్పాలన్నా, దేవుడంటే భయపడుతూ బ్రతకాలన్నా ప్రతిదీ మనం నేర్పిస్తూ ఉంటేనే వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. అది కూడా ఇబ్బందిగా నడుచుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు? వాళ్ళకి అర్థం కాలేదు. వారికి ఎందుకు అర్థం కావట్లేదు? మనకి అర్థమయ్యే విధానంలో వాళ్ళకి చెప్పట్లేదు. మనం ఎందుకు దేవుడి గురించి అర్థమైన విధానంలో వారికి చెప్పట్లేదు? మనకి పూర్తిగా ఏమి అర్థం కాలేదు. దేవుడు అంటే భయపడాలి, నువ్వు దేవుడు అంటే భయం లేదా నీకు అంటాం. అసలు ఎందుకు భయపడాలి చెప్పాలి కదా. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, దేవుడు అంటే సర్వజ్ఞుడు, ఆయన అన్నీ తెలుసు దేవుడికి. దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, దేవుడు ప్రతి చోట ఉండే సర్వంతర్యామి, దేవుడు అంటే పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం చేయనివాడు, దేవుడు అంటే నిత్యుడు, అంటే ఎప్పటికి ఉంటాడు దేవుడు. నీవు నేనైనా చచ్చిపోతామేమో కానీ దేవుడు మాత్రం చావుడు, ఎప్పటికీ ఉంటాడు దేవుడు. నేనైనా చచ్చిపోతానేమో, తండ్రిగా నేనైనా చచ్చిపోతానేమో కానీ నువ్వు బ్రతుకున్నంతకాలం దేవుడు ఉంటాడు, నేను బ్రతుకున్నంతకాలం దేవుడు ఉంటాడు, నీ పిల్లలు బ్రతుకున్నంతకాలం దేవుడు ఉంటాడు, వారి పిల్లలు బ్రతుకున్నంతకాలం, భూమి మీద మనిషి అనేవాడు ఉన్నంతకాలం దేవుడు ఉంటాడు, భూమి మీద మనిషే లేకపోయినా కూడా దేవుడు ఉంటాడు. అలా దేవుడు ఎంత గొప్పవాడు అంటే మనంతటుడు కాదు దేవుడు. దేవుడికున్న బలం మనకున్నంత బలం కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు, చాలా బలవంతుడు దేవుడు అని చెప్పాలి మన పిల్లలకి. ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు కూడా చెప్పాలి. ఇవే కాదు, దేవుడికున్న స్వభావం ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన మనసు ఉంది దేవుడికి, దయ కలిగిన మనసు ఉంది దేవుడికి, దీర్ఘశాంతం ఉంది దేవుని దగ్గర, కనికరము కలిగిన మనసు ఉంది దేవుడికి, నీతి స్వరూపం కలిగిన వాడు ఆయన, న్యాయంగా మాట్లాడేవాడు, న్యాయంగా తీర్పు చేసేవాడు దేవుడు. ఇవి వివరిస్తూ రావాలండి మన పిల్లలకి. ఇవన్నీ మనం చెప్పేస్తే మన పిల్లలు దేవుడిని మనకంటే ఎక్కువగా ప్రేమిస్తారు, మనకంటే ఎక్కువగా దేవుడిని హత్తుకొని ఉంటారు, మనకంటే ఎక్కువగా దేవుడు అంటే భయపడుతూ ఉంటారు, మనకంటే ఎక్కువగా దేవుడి వైపు చూస్తూ ఆధారపడుతూ ప్రయాణం చేస్తూ ఉంటారు. మన పిల్లలకి ఎంత మనం సంపాదించి ఇచ్చినా కూడా వాళ్ళు కాపాడుకోవచ్చు, కోల్పోవచ్చు దాన్ని. అదే దేవుణ్ణి కనుక వాళ్ళకి సంపాదించి ఇచ్చామనుకోండి, వాళ్ళు కోల్పోతారా? బైబిల్ చెబుతోంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి
నేర్పుము. వాడు వృద్ధుడైనా కూడా దానిలో నుండి తొలగిపోడు. అంటే బిడ్డలకి మనం నేర్పాల్సింది ఇది. అందుకే మనకి దేవుడి గురించి పూర్తిగా తెలియాలి. ఇవి దేవుడి గురించి మనకు తెలపడానికి ప్రకృతిని చూపించాడు దేవుడు. దాన్ని బాగా పరిశీలన చేస్తే మనకి దేవుడు అర్థం కావాలి. మనల్ని మనం చూసుకున్నా కూడా మనకి దేవుడు అర్థం కావాలి. ఇలా అర్థం కాకపోతే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీదకి వచ్చి ఆ కన్న తండ్రిని పరిచయం చేశాడు అందరికీ. ఫిలిప్ అడిగాడు, తండ్రిని మాకు చూపించవా, నువ్వు ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు తండ్రి 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 అని అన్నప్పుడు ఫిలిప్ గారితో ప్రభు అంటున్నమాట, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే ఫిలిప్పు. అంటే మీలాగే ఉంటాడా తండ్రి అని. ఇవి చాలామందికి అర్థం కాక తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తులాగా భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తే మరలా చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని అపోహపడతా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు వేరు, యేసుక్రీస్తు ప్రభువారు వేరు, పరిశుద్ధాత్ముడు కూడా. 3 పాత్రలు ఇవి. ముగ్గురు కనబడతారు అక్కడ, కానీ వీళ్ళు చేసే పని ఏదైతే ఉందో అది ఒక్కటే పని చేస్తారు. వాళ్ళు తండ్రి చేసిన పనికి కుమారుడు వ్యతిరేకించడు, కుమారుడు చేసిన పనికి పరిశుద్ధాత్ముడు కూడా వ్యతిరేకం చూపించాడు. ముగ్గురు కలిసి ఒకే పని మీద ఉన్నారు. ముగ్గురు కూడా ఏక నిర్ణయం కలిగి ఉన్నారు. ఏ పని చేసినా కూడా మనకి ఇది అర్థం కావాలి. తండ్రి గురించి, పరిశుద్ధాత్ముడి గురించి, యేసు ప్రభువారి గురించి ఇవి మనకి తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువారే తండ్రిని పరిచయం చేశాడు ప్రపంచానికి. ఇలానే ఉంటాడు దేవుడు, అలాగే ఉంటాడు దేవుడు అంటే అదే రూపంలో ఉంటాడని కాదు, ఇదే లక్షణాలు, ఇదే స్వభావం కలిగి ఉంటాడు దేవుడు. అంటే యేసు ప్రభువారికి ఇచ్చిన 33.5 సంవత్సరాలు కూడా తండ్రిని ప్రపంచానికి పరిచయం చేశాడు తప్పితే తనను తను ఎక్స్పోజ్ చేసుకోలేదు, తండ్రినే. అందుకే ప్రతి సందర్భం నీ చిత్తమే నెరవేరాలి, నా ఇష్టం కాదు. ఆఖరికి మరణానికి వెళ్ళినా కూడా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు. మీ చిత్తమే నెరవేరాలి, నా చిత్తం కాదు అని యేసు ప్రభువు ప్రతి విషయంలో తండ్రినే చూపిస్తూ, తండ్రినే ప్రపంచానికి పరిచయం చేస్తూ తనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని ముగించారు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తుని చూసినా కూడా మనిషికి దేవుడు అంటే అర్థం కావాలి. ఒక రోమా సైనికుడు యేసు ప్రభువాన్ని శిలువ మీద శిక్ష వేస్తున్నప్పుడు ఆ దృశ్యాలన్నింటినీ కూడా రోమా సైనికుడు దగ్గరుండే చూస్తూ ఉన్నాడు. అన్నీ అధిపతి చూసిన తర్వాత అందరికీ కాళ్ళు విరగొట్టేయాలి, ఎందుకంటే సాయంత్రం అయిపోతుంది, తర్వాత దినం విశ్రాంతి దినం అనేది వీరు రోమ సైనికులకి ఏమీ లేదు. కానీ ఈ శిలువ మీద ఉన్న వాళ్ళని చంపేయాలి, చంపేయకపోతే మరలా వేరే విధంగా తప్పించుకొని వెళ్ళిపోతారేమో అని ఇలా రకరకాలుగా ఉండి కాళ్ళు ఎముకలన్నీ ఇరగొట్టేస్తారు అన్నట్టు. వాళ్ళు చచ్చిపోకపోతే, ఒకళ్ళు చచ్చిపోతే వదిలేస్తారు. ఇక అంటే అంత ఘోరంగా వారిని హింసించినా చచ్చిపోకపోతే కాళ్ళు ఎరగొట్టేస్తారు. ఇక శిలువ మీద ఉండగానే యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి కాళ్ళు ఎరగొడదామని చూసేసరికి పక్కనున్నటువంటి 2 దొంగలు కాళ్ళు ఎరగొట్టేశారు. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం కాళ్ళు ఎరగొట్టుదామని చూసేసరికి ఆయన చచ్చిపోయి ఉన్నారు. అప్పటికే చచ్చిపోయి ఉన్నారు. ఆయన చచ్చిపోయింటే కింద ఉన్న శతాధిపతి ఏమంటున్నాడు తెలుసండి, ఆ పక్కలో పొడిచి చూశాడు, నీరు రక్తం కారొస్తుంటే చూసి అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఏమేమి చూశాడండి ఆయన? ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఒక శతాధిపతి, ఒక రోమా సైన్యానికి అధిపతి, ఆయన ఇస్తున్న సాక్ష్యం యేసు ప్రభు వారిలో లాస్ట్ పీరియడ్లో చూస్తున్న ఆ లైఫ్ స్టైల్ చూసి కూడా చెప్పేస్తున్నాడు. అంటే కనిపించని దేవుణ్ణి కూడా తన చావులో కూడా చూపించాడు యేసు ప్రభు. అంటే ఆ దేవుణ్ణి పరిచయం చేయడానికి ఇవి దేవుడు ఆధారాలుగా మన ముందు పెట్టాడని ఇవన్నీ జ్ఞాపకం చేశాను గత వారం. ఇప్పుడు మానవుని గురించిన సంగతులని మనం ధ్యానం చేద్దాము. కొన్ని విషయాల్ని మనం ప్రతి సెమినార్లో విన్నాం. మనం మానవుడు అనగానే ఏమని, అసలు మానవుడిని గురించి ఎందుకు మనం తెలుసుకోవాలని, వీటన్నిటి గురించి వినిన సంగతులే. కానీ మరొకసారి వాటిని మళ్ళొకసారి అలా తిరిగి చూద్దాం. ఒకవేళ మనకి ఇంకా తెలియాల్సిన సంగతులు, తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా మరలా దొరుకుతాయేమో. కొన్ని సంగతులు ఇంకా మనం అలా నేర్చుకోవడం వల్ల, వినిన వాటిని మరలా ఒకసారి రిపీట్ చేసుకోవడం వల్ల మన మనసులో నుండి అవి ఒకవేళ గుర్తుండి కొంచెం తగ్గిపోయినా కూడా మరలా అవి కొంచెం జ్ఞాపకాలు అలా మిగిలిపోతాయి. లేకపోతే ఇంకా తెలియకపోతే తెలుసుకుంటాము. తెలిసిన విషయాలు అయితే మనం ఇతరులకు చెప్పడానికి సులభంగా ఉంటాయి.
అంటే మానవుని గురించి కొన్ని సంగతుల్ని మనం చూద్దాం ప్రియులారా. ఈ సృష్టి యావత్తులో కూడా 3 ప్రధానమైన పాత్రలు, 3 పాత్రధారులు, 3 పాత్రలు కనబడుతుంటాయి. సృష్టి మొత్తం మీద కనబడేటివి 3 ముఖ్యమైన పాత్రలు. ఒకటేమో దేవుడు, మొదటి పాత్ర దేవుడిది. రెండవ పాత్ర ఎవరిది? మనిషిది. మూడో పాత్ర సాతానుగాడిది. ఈ ముగ్గురు మధ్యలో ఉన్నదే ఈ విశ్వం అంతా. ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి అనే మనం ఉన్నాము కదా, మన కోసం కనబడుతున్న ఈ మనిషి కోసం కనిపించకుండా నిరంతరం పోరాటం చేసేటువంటి 2 శక్తులు, దేవుడు, అపవాది. దేవుడు, అపవాది. ఎవరి కోసం వీళ్ళు రోజు నిరంతరం వైరం కలిగి ఉంటున్నారు, లేకపోతే ఆలోచిస్తూ ఉన్నారు, లేకపోతే పని చేస్తూ ఉన్నారు? ఎవరి కోసం అంటే మన కోసమే. దేవుడు ఆలోచన ఏంటిది? మనల్ని కాపాడాలి, మనకు మంచి జ్ఞానం ఇవ్వాలి, మనల్ని తన మార్గంలో నడిపించుకోవాలి. మనల్ని దేవుడు ఏ ఉద్దేశంతో భూమి మీద పంపించాడో ఆ పని చేసి పూర్తి చేసిన పిల్లలు రావాలని దేవుడు ఉద్దేశం. సాతానుగాడి ఆలోచన ఏంటిది? వీళ్ళు దేవునికి దూరం అయిపోవాలి, వీరి ఆలోచనలు మారిపోవాలి, వీరి బుద్ధి మారిపోవాలి, వీరి బ్రతుకులు చెడిపోవాలి, వీళ్ళు దేవుని దగ్గరికి కాదు చేరాల్సిందే, నా కోసం ఏదైతే దేవుడు ఏర్పాటు చేశాడో ఆ యొక్క నిత్య శిక్షలకు వీళ్ళు నాతో కూడా కలిసి రావాలని సాతానుగాడి ఆలోచన. అంటే ఒకవైపు దేవుడు, ఒకవైపు సాతానుగాడు. ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మనిషి అనే మన గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది అంటారు, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు బ్రదర్, మా గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు బ్రదర్, అసలు మా గురించి ఆలోచించే మనిషే లేడు ప్రపంచంలో అని అంటూ ఉంటాం. మన గురించి ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా దేవుడు, సాతానుగాడు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా మన గురించి ఆలోచన చేస్తూనే ఉంటారు. మనల్ని పాడు చేయాలని సాతానుగాడి ఆలోచన, మనం పాడవకుండా భద్రంగా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. ఈ రెండింటి మధ్య నడుస్తుంది మన ప్రయాణం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నడుస్తున్న మన ప్రయాణం, మనిషిగా మన కోసం కనిపించిన ఆ గొప్ప దేవుడు, మనల్ని పాడు చేయాలని చూసే దేవునికి విరోధైనటువంటి అపవాదిగాడు, వీళ్ళు ఇంతగా ఆలోచన చేస్తున్నారంటే మనకంటూ ఏదో ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత ఉంటే కదా. కానీ మన గురించి మనం ఏనాడు ఆలోచన చేయం. ఎప్పుడైనా చూడండి, మన గురించి మనం ఎప్పుడూ ఆలోచన చేసుకోం. మనం ఆలోచించేది ఎవరి కోసం? మన పిల్లల గురించి ఆలోచన చేస్తాము. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? వారి గురించి, వారి శరీరం కొరకే ఆలోచన చేసి బ్రతికేటోళ్ళు కొంతమంది వారి కుటుంబం కొరకే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలా అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ అన్నిటి గురించి ఆలోచిస్తాం, కానీ నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా? ఒక సెల్ ఫోన్ ఉందంటే ఇది మంచి కంపెనా, చెడ్డ కంపెనీనా, దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, నాకు ఉపయోగపడేటివి ఏమున్నాయని చూస్తావు. ఒక స్కూల్, కాలేజ్ ఉందంటే ఇది మంచి స్కూలా, చెడ్డ స్కూలా, ఎలా ఉంది, స్టాఫ్ ఎలా ఉంది, దీంట్లో రిజల్ట్ ఎలా ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటాం. ఒక పని చూస్తే ఈ పనిలో నాకు లాభం ఎంత, నష్టం ఎంత అని ఇన్ని పరిశీలన చేస్తాం కదా. ఎప్పుడైనా మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నామా? ఏ మనిషి కూడా అలా ఆలోచన చేసుకుంటాడా? మనిషి సహజంగా ఆలోచించేది దేని కొరకు అంటే, భూమి మీద అందరూ ఆలోచించేది పుట్టాం కాబట్టి బ్రతుకుతున్నాం కాబట్టి బ్రతకాలి కాబట్టి ఏదో ఒక పని చేయాలి, అలా బ్రతికి లాస్ట్కి చచ్చిపోవాలి. దీని చుట్టే ఆలోచిస్తూ చెబుతూ ఉంటారు, కూటి కోసమే కోటి విద్యలు, పొట్ట కోసం కోటి పనులు చేస్తూ ఉంటాం. పొట్ట తిప్పులు అని అంటూ ఉంటాం కదా. అంటే బ్రతకడానికే ఇన్ని పనులు చేస్తున్నాం అని అంటూ ఉంటాము. కానీ మన గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. మనము అనగానే కనిపించే ఈ దేహం కాదు, కనిపించని ఈ దేహంలో ఉండేటువంటి ఆత్మే మనం. చూడండి, ఆదికాండంలో దేవుడు చెప్తున్న మాట, మన గురించి తెలియాలి అంటే మనం దైవ గ్రంథం దగ్గరికి రావాలి. ఎందుకు దైవ గ్రంథం దగ్గర రావాలి? ఇది మన మాన్యువల్ బుక్. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి తయారు చేసిన వాళ్ళు ఎలాగైతే మాన్యువల్ బుక్ ఇస్తారో, దానికి తయారు చేసిన తర్వాత ఒక టీవీ కానీ ఒక సెల్ ఫోన్ కానీ తయారు చేసిన తర్వాత దానికి మాన్యువల్ బుక్ ఇస్తారు కదా. ఆ మాన్యువల్ బుక్లో దాని పార్ట్స్ ఏమున్నాయి, దానికి వాడిన వస్తువులు ఏమున్నాయి, ఆ వస్తువులు ఏం పని చేస్తాయి, ఒకవేళ పాడైపోతే ఎక్కడ దానికి మరమ్మతులు చేయాలని మాన్యువల్ బుక్కులు రాసినట్లుగా ఈ దైవ గ్రంథంలో కూడా మన మాన్యువల్ బుక్.
అంటే మన గురించి చెప్పబడినటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథంలో కనుక తొంగి చూస్తే మన గురించి మనకు అర్థమవుతుంది. ఎలా మనిషి పుట్టాడు, మనిషిని ఎవరు చేశారు అన్న ప్రశ్నకు సమాధానం ఆదికాండం 1:27 ఒక మాట రాయబడి ఉంది చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. చూడండి 26 అంటారు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు ఏం చేశారంట, నరులను సృజించారు. ఎలా సృజించారు దేవుడు నరులని? స్త్రీగాను పురుషునిగాను సృజించారంట. అంటే మనిషి ఈరోజు కనబడుతున్నాడు, స్త్రీ పురుషులు ఎవరు వల్ల గలిగారు? దేవుడే కలగజేస్తే పుట్టారు. చాలామంది అంటారు ఒక కణం ఉండేది, కంటికి కనబడిన ఒక చిన్న కణం ఉండేది, ఆ కణమే ఇన్ని రకాలుగా విభజించబడింది, ఆ కణమే చెట్లయింది, ఆ కణమే పక్షులైంది, ఆ కణమే జంతువులైంది, ఆ కణమే ఆ జంతువుల్లో నుండి కోతిలో నుండి మనిషిగా మారిందని చెబుతూ ఉంటారు. కానీ బైబిల్ చెబుతూ ఉంది, ఈ సృష్టి అంతా చేసిన తర్వాత ఈ సృష్టిని అంతటినీ ఏలడానికి ఒక ఏలికని దేవుడు తయారు చేశాడు. సృష్టి అంతా చేసింది దేవుడే. సృష్టి అంతటిని ఎలా చేశాడు దేవుడు అంటే నోటి మాట చేత చేశాడు దేవుడు. ఎలా చేశాడు దేవుడు? నోటి మాట చేత ఇంత సృష్టిని చేశాడు. అంటే కనబడుతున్న ఈ ప్రకృతిని అంతటినీ కూడా దేవుడు నోటి మాట చేత చేశారు. ఇంత నోటి మాటతో ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని చేసిన దేవుడు ఈ సృష్టిని ఏలడానికి తన స్వరూపమందు తన పోలికలో మనిషిని తయారు చేశాడు దేవుడు. ఎవరిది స్వరూపం? దేవునిది. ఎవరిది పోలిక? దేవునిది. తన పోలికలో తన స్వరూపంలో మనిషిని తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడంటే ఏలికగా ఉండడానికి తయారు చేశాడు దేవుడు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి చెప్తా ఉన్నాడు దేవుడు ఎలా తయారు చేశాడు, ఆ విధానాన్ని చెప్తా ఉన్నాడు. ఎవరు తయారు చేశారంటే దేవుడు తయారు చేశాడని చూసాము. ఎలా తయారు చేశాడంటే 2వ అధ్యాయంలో 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు ఏం చేశారంట, నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేంతో చేశాడంటండి దేవుడు మనిషిని? ఎంత సృష్టినేమో మాటతో చేసిన దేవుడు తన పోలికలో తన స్వరూపంలో దేవుడు మనిషిని చేసేటప్పుడు నేల మట్టిని తీసుకున్నాడు దేవుడు. మట్టిని తీసుకొని మట్టితో ఒక రూపాన్ని చేసి ఆ రూపం అయిన తర్వాత ఆ రూపానికి జీవం రావడానికి ఊదాడంట. నాసికారంధ్రములు అంటే ముక్కులో దేవుడు ఏం చేశారంట, ఊదితే జీవవాయువును ఊదగా దేవుడు పెట్టిన ఆ జీవవాయువును ఊదగా మనిషి అప్పుడు ఏమయ్యాడంటే జీవాత్మాయను. మనిషి ఏమయ్యాడంట జీవాత్మాయను. అంటే కదిలే బొమ్మయ్యాడు. మట్టితో బొమ్మను తయారు చేస్తే ఈ మట్టిలోకి దేవుడు ఆ నాసికారంధ్రంలో గాలిని ఊదితే, జీవవాయువును ఊదితే ఆ మనిషి, ఆ బొమ్మ అప్పుడు మనిషి అయింది. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ సందర్భాన్ని చూసి మనిషి అనగానే మట్టితో తయారు చేయబడినవాడు. దేంతో తయారు చేయబడినవాడు? మట్టితో తయారు చేయబడ్డాడు మనిషి. ఆదామును దేవుడు దేంతో తయారు చేశాడండి? మట్టితో తయారు చేశాడు. ఆదమ్మ గారికి భారీగా ఉండడానికి ఆ బొమ్మను దేంతో తయారు చేశాడు? మరలా మట్టినేం దేవుడికి తీసుకోలేదు. ఆయనకి గాఢ నిద్ర కలగజేసి ఆయన పక్కటెముకను తీసి ఆ పక్కటెముకతో ఒక స్త్రీని తయారు చేసే దేవుడు ఆదాము గారి దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు ఆదాము గారు ఏమంటున్నారు? నరునిలో నుండి తీయబడ్డావు కాబట్టి నీవు నారీ, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసమా అని అంటా ఉన్నారండి ఆదాము గారు అవ్వమ్మను చూసి. అంటే ఒక మట్టిని తీసుకొని ఇక అచ్చేసాడు దేవుడు.
ఒక బొమ్మను తయారు చేయడానికి ఒక అచ్చు వెనకటికి ఈ ఊర్లో వెంబడి తిరుక్కుంటూ వాళ్ళు ఏం చేసేటోళ్ళు ఒక మట్టిని తీసుకుని ఒక రూపం ఉండేది వాళ్ళ దగ్గర. ఆ రూపంతో అద్ది దాంట్లో రంధ్రం చేసి అల్యూమినియం కరిగించి దాంట్లో పోసేటోళ్ళు. మొత్తం అయిపోయిన తర్వాత తీసి చూస్తే ఏ అచ్చు బొమ్మ అయితే పెట్టి తీసేటోళ్ళు అదే వచ్చేది ఆ బొమ్మ. ఇప్పుడు జిరాక్స్ మిషన్లో ఒక పేపర్ పెట్టామనుకోండి, మనం పెట్టి 100, 200, 300 కాపీలు కొట్టామనుకోండి, మనం పెట్టిన పేపర్ లాంటివి వస్తాయా రావా? అలాగనే వస్తాయి కదా. అలాంటి అచ్చుని తయారు చేశాడు ఆదాం గారిని. ఆయన ద్వారా ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి ఇన్ని కోట్ల మందిని దేవుడు పంపించాడండి. ఇన్ని కోట్ల మందిని భూమి మీద కలగడానికి కారణం, ప్రారంభం ఆదాము అవ్వ అయితే, వారిని పుట్టించింది మాత్రం దేవుడే. వాళ్ళకి అమ్మ నాన్న లేరు. ఆదాము అవ్వ గారికి అమ్మ నాన్న ఉన్నారా? దేవుడే వారికి తల్లి అయినా తండ్రి అయినా దేవుడే. ఆ దేవుడే. ఏ దేవుడు? ఆ దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, నిత్యుడు, పరిశుద్ధుడు, నీతి స్వరూపి, ప్రేమ స్వరూపి, ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు ఆ దేవుడు. ఆ దేవుడే మనిషిని తయారు చేశాడు. ఆ రోజు ఆదాము గారిని కలగజేశాడు దేవుడు. ఇప్పుడు దేంతో తయారు చేశాడంటే మట్టిని తీసుకొని తయారు చేశాడు దేవుడు. అందుకే దైవ గ్రంథంలో మనిషిని గురించి దేవుడు చెప్తున్నప్పుడు కొన్ని మాటలను చక్కగా చెప్పాడు దేవుడు. ఇది మనిషికి అర్థం కాక నేను అనగానే మనిషి ఏమనుకుంటాడంటే కనబడే ఈ దేహమే అనుకుంటాడు. అద్దం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా దేన్ని చూసుకుంటాం మనం? కనబడుతున్న ఈ దేహాన్ని చూసుకుంటాం. ఈ దేహాన్ని చూసి అతిశయపడతా ఉంటాము, ఈ దేహాన్ని చూసే ఆనందపడుతూ ఉంటాము, ఈ దేహాన్ని చూస్తే కృంగిపోతూ ఉంటాము, ఈ దేహాన్ని చూసే నిరుత్సాహపడుతూ ఉంటాము, ఈ దేహాన్ని చూసే ఎగిరెగిరి పడుతూ ఉంటాం. మనిషికి అర్థమైంది ఏంటయ్యా అంటే నేను అనగానే ఈ కనబడే దేహం అని, నేను అనగానే కనబడే దేహం అని అర్థమైందండి. కానీ బైబిల్ చెప్తున్న మాట చూడండి, మనిషి గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రసంగి గ్రంథం 12:7 ఒక మాట ఉంది. మన్నైనది వెనకటి వలనే, చూడండి, మన్నైనది వెనకటి వలనే, మన్నైనది వెనకటి వలనే. ఏమి మన్నైనదో అన్న దాని గురించి చెప్తాను. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇక ఆత్మ గురించి మన్ను గురించి చెబుతా ఉన్నాడు దేవుడు. ఆత్మ గురించి మన్ను గురించి చెబుతా ఉన్నాడు. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, మరలా భూమికి చేరును. మరలా అంటే ఇప్పుడు బయటికి వెళ్ళాం, మనం బయటికి ఇంట్లో బయటికి వెళ్ళాం, అప్పుడు వచ్చాం, మళ్ళీ ఎప్పుడు వచ్చావు అని అంటారు. అంటే ఇంటి ఇప్పుడు అక్కడ ఉన్నాం కదా, అక్కడ నుండి అక్కడికి వెళ్ళాం, బయటికి వెళ్ళాం, మళ్ళీ ఎప్పుడు వచ్చామని అంటూ ఉంటారు మనల్ని. ఇప్పుడు అదే చెప్తున్నాడు, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును. అంటే దాని అర్థం ఏంటిదంటే భూమిలో నుండి వచ్చింది ఈ దేహం. శరీరం అంటే దేనిలో నుండి వచ్చింది అంటే భూమిలో నుండి వచ్చింది. మరలా చచ్చిపోయిన తర్వాత ఈ దేహాన్ని తీసుకెళ్ళి అదే మట్టిలో కలిపేస్తారు, భూమికి చేరును. అయితే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మట్టి దేహమేమో మట్టిలో కలిసిపోతుంది, ఈ దేహంలో కనిపించిన ఒక ఆత్మ ఉంది, అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనిషి అనగానే కనబడే దేహం, కనిపించిన ఆత్మ, రెండు కలిపితేనే మనిషి. కనబడే దేహం, కనిపించని ఆత్మ, ఈ రెండు కలిస్తేనే దావీదు బ్రదర్. ఈ రెండిట్లో వేరు వేరు అయిపోయాం అనుకోండి దావీదు అంటారా? ఈ రెండిట్లో వేరు వేరు అయిపోతే క్రిస్టఫర్ అని అంటారా నన్ను? పాస్టర్ గారి శవం అండి అంటారు. మరి పాస్టర్ గారు ఏడి? బ్రదర్ శవం అండి అంటారు. మరి బ్రదర్ ఏడి? పోయాడు. బ్రదర్ అనే ఆయన పోయాడు. అది చెప్తాడు. బ్రదర్ అనేట ఆయన ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాన్ని దయచేసిన దేవుని యొద్దకు ఆయన పోవాలి. ఆయన ఇన్ని రోజులు ఉన్నటువంటి ఈ దేహం అనే ఈ యొక్క శరీరం ఉంది కదా, ఇది మట్టిలో నుండి వచ్చింది కాబట్టి మట్టిలోకే వెళ్ళిపోవాలి. అంటే మనిషి అనగానే శరీరము ఆత్మ కలిస్తేనే మనిషి, శరీరము ఆత్మ కలిస్తేనే మనిషి. ఇంకో మాట కూడా చెప్తున్నారు యేసుప్రభు వారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం
28వ మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకండి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి. ఇక్కడ చూడండి, యేసుప్రభు వారు చెప్తున్నమాట, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకండి. ఆత్మను దేహమును కూడా చంపగలిగే వాడికి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి. అక్కడేమో మన్నైనది అన్నాడు, ఇక్కడ రాగానే ఏమంటున్నాడు? ఈ మన్నైన దాన్ని దేహము అంటా ఉన్నాడు దేవుడు. ఏమంటున్నారండి? దేహము. అక్కడ చూస్తేమో మన్ను అన్నాడు దేవుడు, ఇక్కడ రాగానే దీనికి ఒక మాట చెప్తున్నాడు, మన్ను కాదు ఇది దేహము. మన్నే కాదు, మన్ను కూడా దేహము కూడా. అంటే పదాలు మారాయి అంతే, పదాలు మారాయి, సందర్భం అదే. చూడండి, యోహాను గారు రాసిన సువార్తలో కూడా ఇదే మాట కనబడుతూ ఉంటుంది. 6:63 ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఇక్కడ రాగానే ప్రసంగి గ్రంథంలో మన్ను అన్నాడు, మత్తయి సువార్తలో దేహం అన్నారు, యోహాను గారు రాసిన సువార్తలో శరీరం అన్నారు. మన్ను అనినా దేహం అనినా శరీరం అన్నా కనబడుతున్న ఈ రూపమే. ఎక్కడి నుండి దేవుడు తీసి ఈ రూపాన్ని చేశాడంటే ఆది కాండంలో చెప్పాడు దేవుడు. నేల మంటితో నరుని నిర్మించి, దేంతో నిర్మించాడంటే మనల్ని నేల మంటితో నిర్మించాడు. ఎంత అద్భుతంగా చేశాడండి దేవుడు మనల్ని, ఎంత అద్భుతంగా చేశాడు దేవుడు. చూడండి మనల్ని ఎంత అద్భుతంగా, ఇంత ఈ అవయవ నిర్మాణం అంతా కనుక మనం ఆలోచన చేస్తే ఇంత అద్భుతంగా ఎవ్వరు చేయలేరు. అసలు ఈ డిజైను, ఈ యొక్క స్ట్రక్చర్ చూడండి, మన దేహంలో ఈ ప్రతి దాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో దేవుడు చేశాడు. ఎంత అద్భుతం ఇది. చేసిన దాని మీద పరిశోధన చేసే డాక్టర్లు అయ్యారు, దేవుడు చేసిన దాని మీద, ప్రకృతి మీద పరిశోధన చేసే సైంటిస్టులు అయిపోతూ ఉన్నారు. దేవుడే కనుక ఇవేవి చేయకపోతే, మనిషినే చేయకపోతే డాక్టర్లు లేడు, సైంటిస్టు లేడు. ఈ దేహాన్ని దేవుడు ఎంత గొప్పగా చేశాడు దేవుడు. చూడండి, అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, మనిషి అనగానే 2 భాగాలు, ఒకటి దేహం, ఇంకొకటి ఆత్మ. ఒకటి శరీరం, ఇంకొకటి ఆత్మ. ఒకటి మట్టి, ఇంకొకటి ఆత్మ. ఈ 2 కలిస్తేనే మనం, ఈ 2 కలిస్తేనే నేను. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దేని కొరకు? ఇది ఎవరు చెప్పలే మనకి. దేని గురించి ఆలోచించాలి? ఎవరు చెప్పలేదు. తల్లిదండ్రులు మనకేం చెప్పారు? భూమి మీద పుట్టాం కాబట్టి నాన్న నువ్వు ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలంటే ఏదో ఒక పని చేసుకొని బ్రతకాల్సిందే. కష్టపడు, నువ్వేనాడు చెడిపోవు, ఏదో కష్టం చేసుకుని బ్రతుకు, కనీసం తెలివితోనైనా బ్రతకని చెప్తూ ఉంటాం. అంటే ఎవరైనా చెప్పేది ఏంటంటే బ్రతకడమే చెబుతూ ఉంటారు. భూమి మీద మనం బ్రతకాలి. ఇందులో ఇంకా కొంచెం చెప్పేటోళ్ళు మంచిగా బ్రతకని చెప్తూ ఉంటారు, అన్యాయమైనా పర్వాలేదు బ్రతికేసి అని చెప్తూ ఉంటారు. నువ్వు బ్రతికితే చాలు, ఎవడు ఎడిపోయినా పర్వాలేదు అని చెప్పేటోళ్ళు కొంతమంది. లేదు, మనం బ్రతుకుతూ ఇంకో నలుగురిని కూడా బ్రతికించాలని నీతిగా బోధించేటోళ్ళు కొంతమంది. ఏదైతేనేమి అందరూ చెప్పేది ఏంటంటే బ్రతకాలని చెబుతారు తప్పితే, ఈ దేహం లోపల ఇంకొకటి ఉంది కదా, మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని కదిలిస్తుంది కదా, దాని గురించి ఎవ్వరు కూడా చెప్పరండి, ఎవరు కూడా చెప్పరు. ఇప్పుడు ఈ దేహాన్ని చేసిన దేవుడే, ఈ దేహంలో ఆత్మనుంచిన దేవుడే దేహం గురించి, ఆత్మ గురించి చెప్పాలి. ఎందుకు మనుషులు ఎవరు చెప్పలేకపోతున్నారు? వాళ్ళు చేయలే కాబట్టి ఈ దేహాన్ని, ఈ ఆత్మను కూడా వారు చేయలేదు. బైబిల్లో ఏం చెప్తూ ఉంటుంది అంటే ప్రసంగి గ్రంథంలోనే, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలుసా అని అడుగుతున్నాడు దేవుడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో నీకు తెలుసా అని అడుగుతూ ఉన్నాడు. కీర్తనగాడిని దావీదు గారు అంటూ ఉంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. యోబు గారు కూడా అంటూ ఉంటారు కదండి, జున్నుగడ్డను ఒకడు పేరబెట్టినట్లుగా నీవు నన్ను పేరబెట్టితివి. ఎంత అద్భుతమైన నిర్మాణం దేవుడు చేసింది మనకి. అంటే మన తల్లి కడుపులో ఒక కంటికి కనిపించిన ఒక చిన్న కణం
నెలకో 2 నెలలకు ఒక చిన్న గుడ్డులాగా అయ్యి 3 నెలలకి ఇంతదయ్యి 6 నెలలకి ఇంత రూపం వచ్చేసి 9 నెలలు కాగానే మోరడున్నంత ఒక రూపం వచ్చేస్తుంది కదా. ఇవన్నీ ఎలా జరిగాయి తల్లి గర్భమందు? ఎలా జరుగుతున్నాయి? డాక్టర్లను అడగండి, ఎవరైనా చెప్తారా? తెలియదండి అని అంటారు. మాకు తెలియదండి, అది దేవుడు పెట్టిన నియమం. వాళ్ళే ఒప్పుకుంటే ఏమాత్రం దేవుడి గురించి అవగాహన లేనివాడు వచ్చి దేవుడే లేడండి అంటూ ఉంటారు. వాళ్ళని చూసి మనం మేధావులని భయపడ్డాం కాదు, కానీ బైబిల్ చెప్తుంది బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారు. రోమపత్రికలు కూడా చెప్తూ ఉంటాడు, ఎందుకు దేవుడు వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళు అసహ్య కార్యాలు చేసేవాళ్ళు, దుర్నీతిగా బ్రతికేటోళ్ళు, సమస్త చెడు మాలిన్యం కలిగిన ప్రజలు కాబట్టి దేవుడు అర్థం కాలేదు వాళ్ళకి. దేవుడు అర్థం కాలేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ గోడ ఉంది కాబట్టి అవతల వ్యక్తి నాకు కనబడలేదు, గోడ పోతేనే కదా నాకు అవతల వ్యక్తి కనబడేది. దేవుడు కనబడాలంటే దేవుడు ఏం చెప్పాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు. నీ హృదయమే శుద్ధిగా లేదు, దేవుడు నీకు ఎలా కనబడతాడు? నీ ఆలోచన విధానమే బాగలేదు, దేవుడి గురించి నీకు ఏమి అన్వేషణ చేస్తావు? మొదట్లోనే మనసులో పెట్టేసుకున్నావు దేవుడు లేడు. దేవుడు కనుకుంటే మంచి ఎవడు చేస్తున్నాడో చెడు ఎవడు చూస్తున్నాడో చూసి మంచివాడికి మేలు, చెడ్డవాడికి శిక్ష అనేది విధించాలి కదా దేవుడు. ఏమి విధించకుండా ఎవడు మానాన వాడిని వదిలేశాడు కాబట్టి అసలు దేవుడే లేడని ఒక భ్రమకు వచ్చేసారు మనుషులు. కనుక దేవుడు చెప్పాడు, ఆయన ఉనికిని చెప్పాడు దేవుడు, మనల్ని ఎందుకు పుట్టించాడో చెప్పాడు దేవుడు. అసలు మన గురించి మనకు తెలుసుకోవాల్సిన సంగతులు బైబిల్లో తప్ప బయట ఎక్కడా తెలియవు. ఈ సంగతులు తెలియకుండా లోకమంతా తెలుసుకున్నా కూడా బైబిల్ మనకి చెప్తున్న సమాధానం ఏంటంటే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? వాడికేం లాభం అని దేవుడు ఒక ప్రశ్న మార్క్ వేసి పెట్టాడు అక్కడ, అంతే. దునియా మొత్తం గెలిచావు నువ్వు, విశ్వమంతా నీకు తెలిసిపోయింది, ఏం ప్రయోజనం? ఒక ఆయన చంద్రుడి మీదకి వెళ్ళి ఆ చంద్రుడి మీద ఉన్న ఆ భూభాగం మీద నడిచాడంటండి. ఆయన చూసి ఏమనుకుంటారు జనమంతా? అదిగో ఆ చంద్రుడి మీద అడుగుపెట్టిన గొప్ప వ్యక్తినా, చంద్రుడి మీద అడుగుపెట్టి నడిచిన వ్యక్తి అని చెప్పి ఆయన్ని పొగుడుతూ ఉంటే అందరూ చూసి ఆయన చూసి భలే గొప్పవాళ్ళు సార్, మీరు చాలా గొప్పవాళ్ళు సార్ అని ఆయన అప్రిషియేట్ చేసేస్తూ ఉన్నారు అందరూ. అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, చంద్రుడి మీద నడవడం వల్ల నా మనసు మారలే, చంద్రుడి మీద నడవడం వల్ల నా బ్రతుకేమీ మారలేదు. ప్లేస్ మారింది, ఇది భూమి అది చంద్రుడు అంతే. కానీ నేను క్రీస్తుతో నడిస్తే నా బ్రతుకు మారింది. ఎంత మంచి మాట చెప్తున్నాడండి ఆయన. ఎవరితో నడిస్తే ఆయన బ్రతుకు మారిందంట? యేసుక్రీస్తుతో నడిస్తే, యేసుక్రీస్తు మార్గంలో నడవడం వల్ల, యేసుక్రీస్తు చూపించిన ఆ మాదిరికరమైన జీవితాన్ని అనుసరించి నడవడం వల్ల నా బ్రతుకు మారింది. ఇప్పుడు నాకు సంతోషం వేస్తుంది. అక్కడ నడిచినందుకు సంతోషం ఏం లేదు, కానీ యేసుక్రీస్తుతో నడవడం వల్ల నాకు సంతోషం కలిగిందని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇంత మంచి మాటలు దైవ గ్రంథంలో తప్ప నీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఇప్పుడు ఆలోచన చేద్దాం, దేహం గురించి మనకు తెలిసిన విషయాలు, మనం నేర్చుకున్న విషయాలు కాబట్టి అలా టూకీగా ఆలోచన చేద్దాం. దేహము అనగానే కనబడుతున్న ఈ దేహాన్ని 5 భాగాలుగా విభజించారనుకున్నాం కదా, వాటిని జ్ఞానేంద్రియాలని కూడా అంటారు అండి. వాటిని జ్ఞానేంద్రియాలు. ఒక మాటలో శరీరం గురించి చెప్పాలంటే ఈ 5 విషయాల గురించి చెప్తూ ఉంటారు. ఏమేమి ఆ జ్ఞానేంద్రియాలు అంటే, ఒకటి కన్ను, తర్వాత చెవులు, తర్వాత ముక్కు, నాలుక, చర్మం. ఎందుకు వీటి గురించి చెప్తూ ఉంటారు? ఇవి దృశ్యాలను చూస్తుంది కన్ను, అన్ని రంగులని చూడగలుగుతుంది, ఎన్నో రకాల రుచుల్ని చూస్తుంది, ఎన్నో రకాల మాటల్ని కూడా వింటది కదా. స్పర్శను కూడా తాకి ఈ చర్మం చెప్పేస్తూ ఉంటుంది, నీకు వేడిగా ఉందా, చల్లగా ఉందా, మంటలు వేస్తూ ఉందా, దురదలేస్తూ ఉందా అంటే ఈ దేహం అంటే స్పర్శతో చెప్పేస్తూ ఉంటాయి జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు ఇలా తాకంగానే మెదడుకు సమాచారం వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడ ఎవరైనా నిన్ను తాకితే, ఇక్కడ ఎవరైనా గిచ్చారనుకోండి, నిన్ను జాను నిద్రపోతున్నావా, ఇక్కడ ఎవరైనా గిచ్చారనుకోండి, ఎక్కడికి నొప్పి తెలుసుద్ది? బ్రెయిన్కి తెలిసినంత అమ్మ అంటది నోరు, గిచ్చిందేమో ఇక్కడ. దాన్ని జ్ఞానేంద్రియాలు అన్నాడు కదండి. ఏమేమంటండి? కన్ను, ముక్కు, నోరు, చెవులు, చర్మం. దీన్ని 5 జ్ఞానేంద్రియాలు అన్నాడు.
అలాగే మన మనసు, మన ఆత్మ కూడా ఉంది కదా, దేహము ఆత్మ కలిపితేనే మనం కదా. దేహానికి కూడా 5 భాగాలు ఉన్నాయి. వాటి గురించి ఏమన్నాడు దేవుడు? దేహానికి కూడా ఉన్నాయండి, క్షమించండి, ఆత్మకు కూడా ఉన్నాయి కదా. వాటికి కూడా కొన్ని పేర్లు పెట్టాడు దేవుడు. ఏమని ఉంటుంది దైవ గ్రంథంలో? వాటిని అంతరింద్రియములు అంటూ ఉంటాడు. దావీదు గారు అంటూ ఉంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నా అంతరింద్రియములను కలగజేసిన వాడువు నీవే. అంటే అంతరింద్రియములను కలగజేసింది కూడా దేవుడే. కనబడి దేహాన్ని చేసింది దేవుడే. దేహం అనగానే 5 విషయాలు అనుకున్నాం కదా: కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం, పంచేంద్రియాలు కదా. అలాగే ఆత్మ కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి చెప్తా ఉన్నాడు దేవుడు. ఒకటేమో హృదయము, ఆత్మకు సంబంధించింది. ఏంటంటే హృదయము. ఇప్పుడు కళ్ళు ఎలా అయితే మన దేహాల్లో ఒక భాగంగా ప్రాధాన్యమైనవో, చెవులు ఎలా అయితే ప్రాధాన్యమైనవో, నోరు ఎలా అయితే, నాలుకైతే ఎలా ప్రాధాన్యమైనదో, ముక్కు ఎలా అయితే ప్రాధాన్యమైనదో, చర్మం ఎలా అయితే ప్రాధాన్యమైనదో, హృదయానికి అంటే ఆత్మకి కూడా 5 చెప్తా ఉన్నాడు. ఒకటేమో హృదయము, రెండోది ఏమో మనస్సు, మూడోది మనస్సాక్షి, నాలుగోది మనోనేత్రాలు, ఐదోది మంచి చెడుల్ని తెలివి. మంచేదో చెడేదో అనే తెలివి. ఈ 5 ఉన్నాయంటండి. ఒకటేమో హృదయము, రెండోది మనస్సు, మూడోది మనస్సాక్షి, నాలుగోది మనోనేత్రాలు, ఐదోది మంచేదో చెడేదో తెలుసుకునే తెలివి. ఇవి 5: హృదయం, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రాలు, మంచి చెడులను తెలివి, మంచి చెడులు తెలివి. ఈ 5 కూడా పంచేంద్రియాలు. లోపల ఉన్నటువంటి ఆత్మకి అంతరింద్రియాలు, పైన ఉన్న దేహానికి అంతరింద్రియాలు ఇవి, లోపల ఉన్నదానికి ఆ 5. అర్థమవుతుందండి? ఇలా వీటితో నిర్మాణం చేయబడింది మన దేహం. ఈ వీటితో నిర్మించబడింది దేహం. అంటే మనము అనగానే ఇవన్నిటి విషయంలో మనకి శ్రద్ధ ఉండాలి. ఒక కంటిలో చిన్న నలుసు పడితే ఎంతగా తల్లడిల్లిపోతాం మనం. ఒక చిన్న పురుగు మనం బండి మీద వెళ్తున్నాం, పడితే అది పోయి ఎంతవరకు మనం ఊకం తీసేస్తాం, అలానే వదిలేస్తాము, దాన్ని తీసేస్తాం మనం కదా. మనకి ఏదైనా చిన్న గాయం ఏందనుకుంటే అది మానేంతవరకు దాని విషయంలో శ్రద్ధ తీసుకుంటాం. కాలుకు ముళ్ళుగుచ్చుకున్న అంతే కదా. చెవిట్లో ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, దానికి అది ఇదే ఎంతవరకు భయపడుతూ ఉంటాం, అమ్మో ఈ చెవికి ఏమైనా ఇన్ఫెక్షన్ అయిపోతుందేమో అని. నోరు పగిలిపోయినా, నాలుక మీద ఏమైనా కలర్ చేంజ్ అయిపోయినా, నాలుక ఏదైనా సరే దేహంలో ఉన్న రోగాన్ని చెప్పేస్తాడు డాక్టర్ గారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నోరు అనగానే మనం అంటాం. ఏం చూస్తాడు డాక్టర్ గారు? నాలుకని చూస్తాడు. మన నాలుక కలర్ ఎలా మారింది, ఒకసారి నాలుక ఇలా పైకి లేపి కూడా చూస్తాడు ఆయన. నాలుక కింద భాగం ఎలా ఉంది దాన్ని చూసి నీ లోపల ఏ జబ్బు ఉందో చెప్తాడు ఆయన. కళ్ళుని చూసి కూడా చెప్పేస్తారు కదండి, ఎర్రగున్నాయా పచ్చగున్నాయా కళ్ళు కదా. మన కంటిని కూడా చూసి చెప్పేస్తూ ఉంటారు. శరీరాన్ని కూడా చూసి చెప్పేస్తూ ఉంటారు. తెల్లబారుతుందంటే రక్తం తగ్గిపోతుంది, అంటే నల్లగైపోతున్నావు అంటే నీ బ్లడ్ లేదు, ఇన్ఫెక్షన్ వస్తుంది. దేన్ని చూసి చెప్పాడు ఆయన? ఇప్పుడంటే అన్నీ రకరకాల మిషన్లు వచ్చాయి, కానీ వెనకటికి వీటిని చూసి చెప్పేటోళ్ళు, నాడిని చూసి చెప్పేటోళ్ళు. అంటే వీటి గురించి చెప్తున్నాం కదా. మరి ఆత్మకున్న దానికి ఏ జబ్బు చేసింది ఎలా చెప్తాం మనం? ఇప్పుడు శరీరానికి ఏదైనా జబ్బు వస్తే దేని ఒకదాన్ని చూసి చెప్పేస్తూ ఉన్నారు కదా. ఆత్మ కూడా జబ్బు చేసింది. మరి ఆత్మకున్న జబ్బు గురించి చెప్పాలంటే ఈ 5 గురించి కూడా అవగాహన ఉండాలి మనిషికి. హృదయం, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రాలు, మంచి చెడుల తెలివి. ఈ 5 గురించి కూడా మనిషికి తెలిసి ఉండాలి. సరే, ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఈ దేహం బ్రతకాలంటే ఏం కావాలి? ఈ దేహానికి ఆహారం కావాలండి. ఈ దేహానికి ఆహారం కావాలి కదా. ఆహారం దేని కొరకు కావాలి? రక్తం తయారు కావడానికి కావాలి. రక్తం దేని కొరకు కావాలంట? ప్రాణం ఉండడానికి కావాలి. ఈ శరీరం బ్రతికి ఉండాలి అంటే శరీరానికి ఆహారం కావాలి. మనం తింటేనే కదండి బలంగా ఉండేది, మనం తింటేనే కదా పని చేయగలిగేది, మనం తింటేనే కదా ఎటైనా వెళ్ళగలుగుతాం. ఇప్పుడు తింటేనే మీరు ఇక్కడ కూర్చొని వినగలరు. మీకే అన్నం పెట్టకుండా బాగా కడుపు కాల్చేసి మీ డొక్కలు ఎండిపోతూ ఉంటే, నీరసించిపోతే, ఆకలితో మలమలలాడిపోతూ ఉంటే మీకేమైనా 4 మాటలు నేను చెప్తానంటే వింటారా మీరు? ఏమాత్రం వినలేరు కదండి.
అంటే కడుపులో కొంచెం మనకి ఆసరా ఉండాలి అంటే ఒక మాట వినడానికైనా లోపల ఆహారం కావాలి, పని చేయడానికైనా ఆహారం కావాలి, బలం ఉండాలన్నా కూడా ఆహారం కావాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొంచెం కడుపు నుండి చక్కగా తినండి అంటారు ఆయన, బలం లేదు నీ దగ్గర ఏమంటాడు ఆయన. అంటే నీ శరీరానికి శక్తి కావాలంటే తిండి కావాలి కదా. తింటే శక్తి ఎలా తయారవుతుంది? తిన్నది ఏమవుతుందంటే రక్తంగా మారుద్ది. మనం తినిన ఆహారం రక్తంగా మారుద్ది. రక్తంగా మారితే ఏముంటుంది చెప్పండి? వాడిది ఉడుకు రక్తం అంటారు. ఇప్పుడు అటు ఇటు కోతిలాగే గెంతుతా ఉన్నాడు అనుకోండి, ఏమంటాం మనం? పిల్లోడు కదా అంటాం. యవనస్తుడైన తర్వాత పెద్ద పెద్ద వస్తువులను ఎత్తేస్తూ ఉన్నాడు, ఉరుకులు పరుగులు పెడుతున్నాడు అనుకోండి, ఉరుకు రక్తం అంటూ ఉంటాం. 40 సంవత్సరాలు దాటిపోతే వాడు వంగినట్టు వంగుతామా మనం? టక్కన కూర్చుంటామా? అవి ఇవి తీసి చక్కచక్క పని చేసేస్తామా? నడిచేటప్పుడు కానీ మెట్లు ఎక్కేటప్పుడు కానీ టకటక ఎక్కి దిగేస్తూ ఉంటారు 20 సంవత్సరాల పిల్లలు. అదే 40 సంవత్సరాలు మనం ఏం చేస్తాం? శ్రద్ధగా అడుగు చక్కగా వేస్తాం. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అడుగు ఒక మెట్టు మీదకి 2 అడుగులు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక అడుగు వేస్తారు. ఇక 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరిస్థితి చూడండి. అడుగు తీసి పైకి ఎక్కడానికే బలం సరిపోదు వాళ్ళ దగ్గర. ఏమవుతూ ఉంటుంది? రక్తంలో ఉన్నటువంటి బలం తగ్గిపోతూ ఉంటుంది, రక్తం శాతం తగ్గిపోతూ ఉంటుంది. మరి తింటున్నారు కదా ఆహారం కూడా తగ్గిస్తారు అప్పుడు. అంటే దేహంలో నిర్మాణం అదే. ఈ దేహం బ్రతికుండాలంటే ఆహారం కావాలి, తర్వాత తిన్న ఆహారం రక్తంగా మారాలి, రక్తంగా మారితేనే అది ప్రాణం ఉండడానికి, దేహంలో ప్రాణం ఉండాలి. మరి ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? ఇంట్లో నుండి మనం బియ్యం డబ్బాల నుండి తీసుకుంటూ వస్తుందా? కూరగాయలు మార్కెట్కి వెళ్తే అక్కడ నుండి ఏమైనా మార్కెట్లో కూరగాయలు తయారు చేసి ఉంటే అక్కడేమైనా మార్కెట్లో వాళ్ళ సంచుల్లోకి వెళ్ళి వాళ్ళ బుట్టల్లోకి వెళ్ళి తీసేస్తారా? దాన్ని పండిస్తారా? భూమిలో నుండే పండిస్తారు. ఎక్కడి నుండి రావాలి ఆహారం మనకి? భూమిలో నుండి రావాలి. భూమిలో నుండి రావాలంటే ఒక భూమి ఒకటి ఉంటే సరిపోతుందా? మళ్ళీ ఆహారం ఉండడానికి ఆకాశంలో సూర్యుడు ఉండాలి, గాలి ఉండాలి, ఆకాశం నుండి వర్షం రావాలి, వెలుతురు ఉండాలి, భూమి ఉండాలి, భూమిలో సారం ఉండాలి. అంటే పంచభూతాలు కూడా పనిచేయాలి దానికి. మరలా అంటే మనకి ఆహారం కావాలంటే ప్రకృతి మరలా ఈ సృష్టి కూడా మరలా కూడా పనిచేయాలి. ఇవన్నీ కలిస్తేనే మనకి ఆహారం వస్తుంది. అంటే ఈ దేహం కొరకు వెనక ఇంత పని జరుగుతూ ఉంది. మనం అద్దం ముందుకెళ్ళి చూసి చిన్న పింపుల్ వచ్చిందనో, తెల్ల వెంట్రుక వచ్చిందనో, ఇక్కడ కళ్ళ కింద నల్లటి చారలు వస్తున్నాయి అనుకోనో ఏమో ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ దేహం కొరకు దేవుడు ఇంత సృష్టికి పని పెట్టాడు. ఈ దేహం విషయంలో దేవుడు ఇంత ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇంత చక్కగా ఈ దేహం కొరకు దేవుడు ఇవన్నింటినీ సమకూర్చి పెట్టాడని ఏనాడు మనం ఆలోచించకపోవడం చాలా బాధాకరం. దేవుడు బాధపడుతూ ఉంటాడు. అద్దం ముందుకు వెళ్తే మనకు కనబడాల్సింది మన రూపం కాదు, కానీ నన్ను ఎంత చక్కగా చేసి నా దేహానికి కావాల్సినవన్నిటిని ఇచ్చి, ఈ దేహానికి ప్రాణం, ఆత్మ, ఈ దేహానికి ప్రాణం, ఈ దేహానికి ఆహారం, రక్తం, వీటన్నిటిని ఇవ్వడానికి ఇంత సృష్టికి ప్రతిరోజు పని చెప్తున్న దేవానికి స్తోత్రం అని చెప్తే దేవుడు ఎంతగానో మనల్ని చూసి సంతోషిస్తాడు. అలాంటి మనసే కనుకుంటే ఏ మనిషి తప్పు చేయడండి. అలాంటి మనసు లేకనే కదా ఈరోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు మనుషులు. ఇవి దేహానికి. మరి ఇప్పుడు మన లోపల ఆత్మ ఉంది కదా, ఇప్పుడు దేహానికి బ్రతకాలంటే ఇది కావాలి కదా. మరి ఆత్మ కూడా బ్రతకాలంటే ఆత్మ కూడా ఆహారమే కావాలి. మనం బ్రతకాలంటే అన్నం కావాలన్నాం కదా. మనం బ్రతకాలంటే ఏం కావాలండి? తినాలి అని అన్నాం కదా. మరి ఆత్మ బ్రతకడానికి ఏం కావాలి? ఆత్మ కూడా ఆహారమే కావాలి. ఆత్మ కూడా ఆహారమే కావాలి. మరి ఆత్మకు ఆహారం ఏమిటిది? వాక్యము. వాక్యం దేనికంటే ఆహారం? ఆత్మకు ఆహారం. దేనికి ఆహారం అది? ఆత్మకు ఆహారం వాక్యము. మరి ఆ వాక్యం ఎక్కడుంది? ఆ వాక్యమే దేవుడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఆ వాక్యంలో ఉన్న శక్తి ఏంటంటే జీవమునిచ్చే శక్తి. అది వాక్యంలో ఉన్న శక్తి ఏంటిదంటే జీవం ఇస్తుంది. దేనికి జీవం ఇస్తుంది ఆ వాక్యం? లోపలున్న ఆత్మకి శక్తిని ఇస్తుంది. పైన మనం తీసుకునే పాలు కానీ, టీ కానీ, కాఫీలు కానీ, అన్నం కానీ, మాంసం కానీ, కూరగాయలు కానీ, ఇంక ఏమి తీసుకున్న శరీరానికి ఎలా అయితే శక్తి బలాన్ని ఇస్తాయో, మన లోపల ఉన్న ఆత్మ కూడా బలాన్ని ఇచ్చేది, మన లోపల ఉన్న ఆత్మ కూడా జీవాన్ని ఇచ్చేది దేవుని మాట, దేవుని యొక్క వాక్యము. ఏంటిదండి? దేవుని యొక్క
వాక్యము. ఈ వాక్యం ఎలా అందించబడింది మనుషులకి? ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో దేవదూతల ద్వారా మాట్లాడాడు దేవుడు. తర్వాత ఏం చేశాడు దేవుడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ప్రజలతోనే. దేవుని మాటే కదా మన దేహానికి, మన లోపల ఉన్న ఆత్మకి ఆహారం. మన లోపల ఉన్న ఆత్మకి ఇదేది ఆహారం? దావీదు బ్రదర్, ఏదండి ఆహారం మన లోపల ఉన్న ఆత్మకి? దేవుని మాటే. శరీరం బలంగా ఉండాలంటే బయట కనబడే ఆహార పదార్థాలు తినాలి. కానీ ఈరోజు మనం తినే ఆహార పదార్థాలు చాలా వ్యర్థమైన ఆహార పదార్థాలు తింటున్నాం. మనం చాలా వ్యర్థమైన ఆహార పదార్థాలు కడుపు నింపుకుంటున్నాం, నోరు రుచిగా ఉందనుకుంటున్నాం, కానీ దేహానికి ఇది ఆరోగ్యాన్ని ఇస్తుందా లేదని మనం ఆలోచించాం. ఫ్రై చేస్తాం చూడండి. ఫ్రైని వాళ్ళు పోల్చి చెప్పేది ఏంటంటే, ఫ్రై తినడం పాయిజన్ తినడం రెండు ఒకటేనంట. బాగా ఫ్రై చేసిన దాన్ని తినడం, పాయిజన్ తీసుకోవడం రెండు సమానమేనంట. ఎందుకు అలా సమానం అని చెప్తున్నానంటే, మనం ఫ్రై చేసిన తర్వాత ఉడకబెట్టినప్పుడే దానిలో ఉన్న పోషకాలు కొన్ని ఆవిరి రూపంలో వెళ్ళిపోతాయి. మన దేహానికి కావాల్సినవి ఉడకబెట్టినప్పుడు. అసలు ఇప్పుడు చూడండి, సాధారణంగా ఒకప్పుడేమో గింజలు అలా మామూలుగా పైన వేసేస్తే అవి పంటకు వచ్చేటివి, వాటిని కోసుకొని తినేటోళ్ళం మనం. దానికి ఎరువులు ఏమి వేసేవాళ్ళు కాదు, పశువుల యొక్క వ్యర్థాలనే. అవైతే ఏవైతే యూజ్ చేస్తాయో వాటిని వేసి, పేడని పెంటని వేసి బాగా పండించేటోళ్ళు. ఆ పండించేది కూడా ఎంత వస్తే అంత దాంతోనే తినేటోళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎక్కువగా పండాలని చెప్పి రకరకాల మందులు చల్లుతూ ఉన్నాం. ఏమైనా అది మంచిదా అంటే, ఆ గింజలో నుండి వస్తున్న ఆహారంలో కొంత గొప్పైన మందు ఖచ్చితంగా కలుస్తుంది కదా. కొద్ది గొప్ప ఖచ్చితంగా ఆ మందు అందులో కలుస్తుంది కదా. దాన్ని మనం తీసుకొస్తున్నాం. అందులోనే కొంత రసాయనం ఉంది. ఇప్పుడు ఆ ఆహారంలోనే, అది బీరకాయ కావచ్చు, ఇంకే కూరగాయ కావచ్చు, అందులోనే కొన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఎందుకు ఆ పోషకాలు కొన్ని రకాలు ఉంటాయి? ఈ దేహం కూడా అలాంటి వాటితోనే నిర్మాణమైంది. ఎలా నిర్మాణమైంది? మట్టిలో నుండి వచ్చింది. ఇప్పుడు గింజ ఎక్కడి నుండి వస్తుంది మొలిచేది? మట్టిలోనే మొలుస్తుంది గింజ. గింజలో ఉన్నటువంటి ఆహారంలో కూడా మట్టిలో ఏమవుతున్నాయో అవే కొన్ని ఉంటాయి. మన దేహంలో కూడా మట్టిలో ఏముంటాయో అవే ఉంటాయి. ఇప్పుడు ఆ మట్టిలో ఉండి వచ్చే ఆహారం ఈ మట్టితో చేయబడిన ఈ దేహానికి కావాల్సినటువంటి ఏమేమైతే కావాలో వాటిని అందిస్తుంది. అవన్నీ ఆ పోషకాలన్నీ మనం తింటేనే కదా. ఇప్పుడు నూనె రాసేటప్పుడు దానిలో ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్ అని చెప్తూ ఉంటాడు వాడు. అవేవి మనకు కనబడవు. డాక్టర్లు చెప్తూ ఉంటారు బెండకాయ తినండి, దానిలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంది అని అంటారు. ఎండకెళ్ళి నిలబడిన డి విటమిన్ మీకు సమృద్ధిగా లభిస్తుంది అని చెప్తా ఉన్నారు. ఏవేవి కనబడట్లే కదా. అంటే కూరగాయల్లో అవి ఉన్నాయి. మనం తినే కూరగాయలు ఏముంటాయండి? అవి ఉంటాయి, ఆ పోషకాలు ఉంటాయి. వాటిని మనం తెచ్చుకొని పూర్వ దినాల్లో ఏం చేసేవాళ్ళంటే కొంచెం ఇంత నూనె వేసుకొని పెద్ద కూర వండేటోళ్ళు, నూనె నీళ్ళు వేసేసుకొని ఉడకబెట్టి. ఇప్పుడు అంత నూనె లేకపోతే కూరే లేదు. కూర ఎంత ఉన్నా నూనె ఇంత వేయాలి, దానిలోనే మంచిగా గోలించాలి. ఇప్పుడు దానిలో అంత వేడికి అది ఉడికిన తర్వాత దాని పోషకాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఇక ఇప్పుడు ఉడకడం కాదు, దాన్ని ఫ్రై చేసేసావు నువ్వు. దాన్ని డీప్ ఫ్రై బాగా, ఇప్పుడు చేపల ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై అని చేస్తూ ఉన్నాం కదా. వీటన్నింటినీ ఫ్రై చేసేసాము. ఫ్రై చేసిన అందులో నీకు పోషకాలు ఏముంటాయి? అందులో పోషకాలు ఏముండవు, అన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోయి నీ నాలుగు రుచిగా మారుతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలుసా? తిన్న తర్వాత నీ లోపల కణ వ్యవస్థ ఉంది కదా, ఈ దేహంలో ఒక మంచి కణ వ్యవస్థ ఉంది కదా, ఆ కణాలని డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది నిదానంగా. అది నీ లోపలికి వెళ్ళిన తర్వాత నీ కడుపు నిండుద్ది, కానీ నీ లోపల ఉన్న కణాలని డ్యామేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. అందుకే రకరకాల రోగాలు వచ్చేస్తాయి మనకి. ఇక ఇన్ని రకాల రోగాలు రావడానికి కారణం ఏంటంటే, నోటికి రుచుకున్న దాన్ని దంచేసేసేమో అది కడుపు నిండుతుంది, అప్పుడు సమస్య చూపించదు. మంచిగా ఉన్న మన కణ నిర్మాణాన్ని పాడు చేస్తుంది, అది డ్యామేజ్ చేసేస్తుంది. అది ఏదో ఒక రకమైన అనారోగ్యం మనకు వచ్చేస్తూ ఉంటుంది. చూసారండి, ఆహారాన్ని ఎంత జాగ్రత్తగా మనం తినాలి, ఎంత అంటే తినేది. ఇప్పుడు దీన్నే ఇలా తింటే రోడ్డు మీద కనబడే పానీపూరీలు తింటూ ఉంటాం, రోడ్డు మీద కనబడే మిర్చి బజ్జీలు తింటూ ఉంటాం, రోడ్డు మీద కనబడే చికెన్ పకోడీలు తింటూ ఉంటాం, రోడ్డు మీద కనబడే ఇంకా రకరకాల స్పైసెస్ తింటూ ఉంటాం, చికెన్ బిర్యానీలు చేసుకుని తింటూ ఉంటాం. మసాలా ఫుడ్ కదా అదంతా. ఎన్ని రకాలు తింటున్నాం. ఇప్పుడు మన దేహం ఎలా 100 సంవత్సరాలు బ్రతుకుతుంది చెప్పండి? ఆదికాండంలో
మరి నోవాహు గారి కాలం వరకు కూడా అందరు దాదాపు 900 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళే. 969 సంవత్సరాలు అందరికంటే ఎక్కువగా మెతూషెల గారు బ్రతికాడు. అన్ని సంవత్సరాలు వాళ్ళు బ్రతికితే కనీసం దాని 10% కూడా బ్రతకట్లేదు ఈరోజు మనుషులు. ఒకవేళ ఎవరైనా ఆ మెతూషెల గారిలో 10% బ్రతికితే గ్రేట్ అంటున్నారు. 10%. నేను మొన్న ఒక చావుకి వెళ్ళినప్పుడు అసలు ఎక్సలెంట్ మాట విన్నానండి. నేను అక్కడ ఫుల్ హ్యాపీ అనిపించేది. నేను ఆ రోజు సండే ప్రేయర్ అయిపోయింది. అక్కడ పాస్టర్ గారి జ్ఞాపకార్థ గుడికి వెళ్ళాం. సండే నాడు పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్పాడు. ఎంత సూపర్ మాట అంటే సూపర్ మాట చెప్పాడు. ఎందుకంటే 50 సంవత్సరంలో మా నాన్నని దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడని వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ అబ్బాయి ఏడుస్తున్నారు. అన్యాయం చేశాడు దేవుడు మాకు, ఏమి మమ్మల్ని ఒక స్థితిలో ఏ స్థాయిలో కూడా మా నాన్న సెట్ చేయలేదు, అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అయ్యా వెనక తిరుగుతున్న బిడ్డలాగా ఉన్నాం మేము, మాకు ఏ బాధ్యత తెలియదు, మా నాన్న అన్నీ చూసుకునేవాడు అని వాళ్ళు బాగా ఏడుస్తారు. మా నాన్న దేవుని సేవే చేస్తున్నాడు కదా, ఎందుకు మా నాన్న దేవుడు తీసుకెళ్ళిపోయాడని. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడు, మోషే గారు కూడా దేవుని సేవలు ఉన్నప్పుడు చచ్చిపోయాడా, సేవలు లేనప్పుడు చచ్చిపోయాడని అడిగాడు. సేవలు ఉన్నప్పుడు చచ్చిపోయాడు కదా. అప్పుడు అన్నాడు ఆయన, మోషే గారు 120 సంవత్సరాలు కాబట్టి చచ్చిపోయాడు, మా నాన్న 50 సంవత్సరాలు అప్పుడు చచ్చిపోయాడు అంటే. అప్పుడు ఆయన చెప్తున్నమాట, మోషే గారికి 120 సంవత్సరాలు ఉన్నప్పుడు కంటి చూపు తగ్గలేదు, మోషే గారికి 120 సంవత్సరాలు ఉన్నప్పుడు పళ్ళు రాలిపోలేదు, మోషే గారికి 120 సంవత్సరాలు ఉన్నప్పుడు కొండెక్కి దిగేంత సామర్థ్యం కూడా ఉంది ఆయన దగ్గర, సత్తువు కూడా ఆయన దగ్గర తగ్గలేదు. 120 సంవత్సరాలు వచ్చినప్పుడు తల కూడా నెరియలేదు ఆయనకి. ఇప్పుడు యవనస్తుడు ముసలోడు మోషే గారు చెప్పండి. ఇప్పుడు దేహానికి ఆయనకి వయసు పరంగా చూసుకుంటే 120 అండి, కానీ ఆయన బాడీ ఎలా కనబడుతుంది, ఫిట్నెస్ కనబడుతుంది. ఈరోజు ఎవరో మన మిలిటరీ ఆయన 50 ఆ డిప్స్ కొట్టాడంట, దాని మీద 50 కొడితే 55 సంవత్సరాలు 25 కొట్టాడు ఆయన. 50 సంవత్సరాల వయసు ఆయన, 57 సంవత్సరాలు ఆయన, 50 సంవత్సరాల వయసు ఆయన 20 సంవత్సరాలు పిల్లలతో పోటీ పడుతున్నాడు అంటున్నారు. అది కొడితేనే వాళ్ళు అనుకుంటే, ఇప్పుడు 120 సంవత్సరాలు ఉన్న మోషే గారిని ఇప్పుడు 20 సంవత్సరాలు ఉన్న అబ్బాయిని, వీళ్ళిద్దరిని పక్కన పెట్టి ఈక్వల్ ఉన్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఆశీస్ ఉన్నాడండి, ఆశీస్ ఉన్న మోషే గారిని పక్కన పెట్టారు. ఈయన తల ఎంట్రుకలు ఎలా ఉన్నాయో ఆయన తల ఎంట్రుకలు ఎలా ఉన్నాయి, ఈయన పళ్ళు ఎలా అయితే బలంగా ఉన్నాయో ఆయన పళ్ళు కూడా బలంగా ఉన్నాయి. ఈయనకి ఎలా అయితే కాళ్ళలో బలం ఉండి పైకి ఎక్కి దిగి 10 సార్లు ఎక్కి దిగమన్న దిగుతున్నాడు, మోషే గారు కూడా 10కి ఎక్కి 10 సార్లు ఎక్కి దిగమన్న దిగుతున్నాడు మోషే గారు. ఇప్పుడు మోషే గారు ఎందుకు దేవుడు తీసుకెళ్ళిపోవాలి? అర్థమైందండి. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అంటే దేవుడు పిలిపిస్తే ఎవరైనా వెళ్ళిపోవాలి, కానీ దేహాన్ని అయితే కాపాడుకోవద్దా మనం? ఎందుకు దేహాన్ని కాపాడుకోవాలో తర్వాత చెప్తాను నేను. అంటే దేహం కోసం వీటన్నింటినీ దేవుడు చేశాడు. ఆత్మకు సంబంధించినటువంటి వాటి కొరకు అంతరింద్రియాలు ఉన్నాయి కదా, ఆత్మకు సంబంధించిన అంతరింద్రియాలు ఏమేమి అంతరింద్రియాలు? హృదయం, మనసు, మనసాక్షి, మనోనేత్రాలు, మంచి చెడులు తెలివి ఇవైతున్నాయో వాటికి కూడా కావాలి. మరి అవన్నీ పనిచేయాలంటే లోపల ఆత్మ కూడా బాగా బ్రతికే ఉండాలి కదా, దానికి జీవం ఉండాలి కదా. జీవం ఎక్కడ నుండి వస్తుంది? దేవుని వాక్యమే, దేవుని మాటే దానికి జీవం, దేవుని మాటే దానికి జీవం. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నీతిమంతుడు దేవుని నోటి మాట వలన బ్రతుకును, జీవించును. రొట్టె వలనే కాదు మనిషి బ్రతికేది, దేవుని నోటి మాట వలన మనిషి బ్రతుకుతాడు అన్నాడు. అంతే. అంటే మాటకున్న శక్తి అది. మీకు అనిపించింది ఎలా బ్రతుకుతాడండి? మీకు బాగా ఆకలి ఉంది, ఫుల్ ఆకలి ఉంది, కడుపులో కాలిపోతూ ఉంది, సడన్గా ఒక మెసేజ్ వచ్చింది, మీకు ఫోన్ కాల్ వచ్చింది, మీ అబ్బాయికి ఇప్పుడే యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు ఇరిగిపోయాయని. అన్నం తింటావా? అక్కడ పరిగెత్తావా? అన్నం తింటావా? ఆకలి బాగా వేస్తుందని అక్కడ పరిగెత్తామా? మరి ఆకలి వేస్తుంది అన్నాం కదా. ఆ మాట వినగానే ఆకలి చచ్చిపోయింది, ఆ మాట వినగానే ఆకలి పరారైపోయింది కదండి. ఆ ఫీలింగ్ పోయింది, ఇక ఆకలి అన్నదే పోయింది. ఇక భయం, కన్నీళ్ళు, దుఃఖం ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. మాటకున్న శక్తి అది. మనిషి మాటకే ఈ శక్తి ఉన్నప్పుడు మనిషిని పుట్టించిన దేవుడి మాటకి ఎంత శక్తి ఉండాలి? ఒక్కరోజు ఒక పూట ఒక్క రొట్టె తిని 40 రోజులు ప్రయాణం చేశాడు ఏలియా గారు. ఒక్క రొట్టె తిని 40 రోజులు ప్రయాణం చేశాడు. దేవత చెప్పింది, తినవయ్యా, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. 40 రోజులు ప్రయాణం చేశాడు ఒక రొట్టె తిని. ఆయన ఏమీ తినకుండా 40, 80 రోజులు ఉన్నాడు మోషే గారు కొండ మీద. ఏమీ తినలేదు ఆయన. ఆకలి కాలేదా? దేవునితో గడుపుతుంటే ఆ సమయం ఆకలి అనిపించలేదు ఆయనకి.
ఇప్పుడు ఆ మాటల్ని ప్రజలకు అందించడానికి దేవదూతలను పంపించాడు దేవుడు, తర్వాత ప్రవక్తలను పంపించాడు దేవుడు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా పంపించాడు ఆ మాటలను అందించడానికి. ఆయనతో ఆ పని అయిపోయలేదు, తర్వాత అపోస్తలులను కూడా దేవుడు పరిశుద్ధాత్మ చేత వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత అపోస్తలుల ద్వారా కూడా చెప్పి సర్వసత్యాన్ని ప్రజలకు అందించేశాడు. తర్వాత ఇదిగో దైవ గ్రంథంలో మన చేతికి ఇచ్చాడు దేవుడు. అంటే ఇప్పుడు మన ఆత్మ బ్రతకాలంటే ఏం కావాలంటే ఆత్మకి దేవుని వాక్యం కావాలి. మరి ఎప్పుడెప్పుడు వాక్యం చదివితే ఆత్మకు బలం వస్తుంది, ఆత్మ జీవిస్తుంది. ఎప్పుడెప్పుడు చదవాలి? అలా వెళ్ళిపోతున్నప్పుడు చదవడం, క్యాలెండర్ మీద చూసుకొని చదవడం, ఇలా తీస్తే ఏది వస్తుంది చదవడం, ఇలా కాకుండా దీన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో మనం చదవడం అలవాటు చేసుకుంటే మనకి మంచిది. మనకి అంటే ఆత్మ అనే మనకి మంచిది, శరీరానికి కాదు. ఆత్మ అనే మనకు మంచిది. మరి శరీరాలకు జబ్బులు ఎందుకు చేస్తాయి? ఇంతకుముందు చెప్పాం, మనం తినే ఆహారం, ప్రకృతి, వాతావరణాన్ని బట్టి శరీరానికి జబ్బులు వస్తాయి. వీటిని మాన్పుకోవడానికి పరిస్థితులు ఇది చేసుకోవడానికి డాక్టర్లు ఉన్నారు. మరి లోపల ఆత్మ కూడా జబ్బు చేస్తే దానికి పరమవైద్యుడు అయినటువంటి దేవుని దగ్గర రావాలి. మనం వాక్యం అని ఈ ఆహారాన్ని తీసుకోవాలి. ఈ వాక్యమే ఔషధం కూడా. ఆహారమే వాక్యమే, ఔషధం కూడా వాక్యమేనండి. కనుక ఇప్పుడు ఆత్మకి ఆహారం గురించి ఆలోచించాం, శరీరానికి ఆహారం గురించి ఆలోచించాం. ఆత్మకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఏమో చూసాము, శరీరానికి ఉన్న జ్ఞానేంద్రియాలను చూసాము, ఆత్మకు ఉన్నటువంటి అంతరింద్రియాలు ఏమో కూడా చూసాం. వాటిని ఎలా మనం బ్రతికించుకోవాలో చూసాం. ఇప్పుడు వరకు బ్రతికించుకోవాలని చూసాం. ఈ దేహానికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఆహారమే కాకుండా దేహానికి కూడా కోరికలు ఉంటాయి. అందరిలో ఉంటాయి కోరికలు. ఈ కోరికలన్నీ పెట్టింది ఎవరు అంటే దేవుడే. ఈ దేహంలో కోరికలన్నీ పెట్టేది దేవుడే. ఈ దేహంలో కోరికలు పెట్టింది ఎవరండి? దావీదు గారు. దేవుడే పెట్టాడు. ఎందుకంటే దేవుడే మనల్ని తయారు చేశాడు కదా. దేవుడే మనిషిని తయారు చేసింది. ఈ కోరికలను పెట్టింది కూడా దేవుడే. ఏమేమి కోరికలను పెట్టాడు దేవుడు అంటే ఆకలి, అంటే సహజ వాంఛలు, ఇవన్నీ సహజమైన కోరికలు. ఆకలి అనేదాన్ని దేవుడే పెట్టాడు. ఇప్పుడు బిడ్డ ఏడుస్తూ ఉంటాడండి, మనకి ఆకలి బాగా వేస్తుంది, ఆకలి అవుతుంది తొందరగా అన్నం పెట్టాను మనం అంటాం. పుట్టిన బిడ్డ ఆకలి అవుతుంది తొందరగా పాలు పెట్టాను అంటాడు వాడు. అయినా నాకు ఆకలి అవుతుందని చెప్తాడు పిల్లవాడు. దేన్ని బట్టి ఆకలి అవుతుందని చెప్తాడు? ఏడుస్తాడు. ఏడిస్తే నీకు ఆకలి అవుతుందని అమ్మకి ఎలా తెలుస్తుంది? దేవుడు అలా పెట్టాడు దాన్ని, అంతే. దేవుడు అలా పెట్టాడు ఆ బిడ్డకి. అంటే నాకు ఆకలి అవుతుందని చెప్పడానికి అదొక సిగ్నల్. అందుకే చూడండి, కొంతమంది పిల్లలకి ఏదైనా జబ్బు చేస్తే వాళ్ళు ఏడుస్తుంటే తల్లి పాలు ఇచ్చేస్తుంది. అయినా వాడు ఏడుపు ఆడపట్లేదు. అప్పుడు అంటాం వాడికి ఏదో అవస్తుంది, చెప్పుకోవడానికి నోరు లేదు వాడికి అని బాధపడుతూ ఉంటాం. అంటే ఆకలి అనే ఇటువంటి కోరికను పెట్టింది ఎవరు? దేవుడు. తర్వాత కామం అనే దాన్ని కూడా పెట్టింది దేవుడే. ఎందుకంటే స్త్రీగాను పురుషునిగాను దేవుడు వాళ్ళని పుట్టించాడు దేవుడు. ఎందుకు స్త్రీగా పురుషులుగా పుట్టించాడంటే వారిద్దరి ద్వారా ఇంకొక బిడ్డ పుట్టాలి, వారిద్దరి ద్వారా భూమిని నింపాలి నేను, వీరిద్దరి ద్వారా పిల్లలు పుట్టాలి, ఆ పిల్లల ద్వారా ఈ భూమి అంతటిని నేను నింపాలి అని వీరిద్దరిని భర్త భార్య అనేటువంటి ఒక బంధం చేత ఏర్పాటు చేశాడు. అంటే ఆకలి అనే దాన్ని పెట్టింది దేవుడే, కామం అనే దాన్ని కూడా పెట్టింది దేవుడే, తర్వాత గౌరవం అనే దాన్ని కూడా పెట్టింది దేవుడే. ప్రతి ఒక్కరం కూడా చూడండి, తెలుసో తెలియకో గౌరవంగానే బ్రతకాలనుకుంటాం. చిన్నపిల్లలు చూడండి, ఎవరైనా అరే అన్నారనుకోండి, ఇంటికి వచ్చి చెప్తాడు, డాడీ వాడు నన్ను అరే అంటున్నాడు అని. అది భూతి పదమా? అంటే తెలియకుండా నాకంటూ ఒక గౌరవం ఉండాలి. మనకంటే చిన్నోడు ఎవడైనా అరే అని పిలిచాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? నీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ అంటావా అనమా? మనం సహజంగా మనకు తెలియకుండా ఈ ఫీలింగ్ చూడండి. ఎవరైనా ఒక వ్యక్తి నన్ను గౌరవించాలి, అన్న అని పిలవాలి, అమ్మ అని పిలవాలి, అయ్యా అని పిలవాలి, ఇక రకరకాల బావా అని పిలవాలి, అన్నయ్య అని పిలవాలి. అంటే తెలియకుండానే ఒక రకమైనటువంటి గౌరవం మనం కావాలనుకుంటాం మనం. ఇది కూడా దేవుడు పెట్టిందే మనకి. ఇది కూడా పెట్టింది ఎవరండి? దేవుడు ఏర్పాటు చేసిందే. అంటే ఆకలి అనేదాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, కామం అనేదాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, గౌరవం అనేదాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత భూమి మీద ఏదైనా ఒకదాన్ని మనం ఏదో ఒక పని మొదలు పెడతామా, మొదలుపెట్టి ఈ పని ఈరోజు, రేపు ఇంకొక పని, ఎల్లుండి ఇంకో పని, గంటకు ఈ పని, గంట తర్వాత ఇంకో పని, ఇలా చేయం మనం. ఏదైనా ఒక పని మొదలు పెడితే పని పూర్తి చేసేంతవరకు ఆగం మనం, అంతే కదండి. ఏదైనా పని సగం వదిలేసి వచ్చేస్తామా? మనసు ఒప్పుకుంటుందా మనకి? చెప్పండి.
సగం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, పని మొదలు పెట్టాం, ఎవరైనా మనల్ని ఫోన్ చేశారు, అప్పుడు మనం రమ్మంటే మనం ఏమంటాం? ఇప్పుడు రాలేను అంటాం. ఎందుకంటే ఇప్పుడు పని మీద ఉన్నాను నేను అంటాం. ఏం పని? తర్వాత పక్కన పెట్టంటే పక్కన పెట్టే పని కాదు అంటాం. ఎందుకంటే సగంలో పని వదిలేసేటట్టు ఉండదు. మనిషికి ఉన్న స్వభావం అది. ఏ పని కూడా సగంలో వదిలేద్దాం అనుకోడు మనిషి. అది కష్టమో నష్టమో నిష్ఠూరమో ఎలా వాళ్ళకి ఇబ్బంది పడైనా దాన్ని పూర్తి చేయాలనుకుంటా ఉంటాడు. అంటే దేన్నైనా సాధించాలి అనేటువంటి ఆ ఆ ఆలోచనని కూడా పెట్టింది దేవుడే. తర్వాత భద్రత అండి, తర్వాత భద్రత, సెక్యూరిటీ. చూడండి, మనం అందరం కూడా కోరుకునేది అదే కదా. ఇప్పుడు సహజంగా మనకు తెలిసిన ఎగ్జాంపుల్ చాలాసార్లు పాస్టర్ గారు మనకు అన్నయ్య వాళ్ళు కూడా చెప్పారు కదండి. ఏదైనా ఒక వస్తువు మన మీద పడిపోతుందంటే మనమే తప్పుకుంటూ ఉంటాం. ఏదైనా యాక్సిడెంట్, ఏదైనా ఒక శబ్దం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మన పక్కన టైర్ పేలింది, టైర్ పేలగానే మనం ఇలా భయపడిపోతూ ఉంటాం. ఎందుకు భయపడుతూ ఉంటాం? మనకేమైనా హాని జరుగుద్దేమని జాగ్రత్త పడతాం. మనకేమైనా హాని జరుగుద్దనే కదా జాగ్రత్త పడేది. భద్రత అంటే దేహం విషయంలో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాము. తర్వాత దైవాసక్తి, దేవుడు అంటే భయము, భక్తి, ఇవి కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. ఈ 6 లక్షణాలని కూడా దేవుడే, ఈ 6 వాంఛల్ని కూడా దేవుడే పెట్టాడు. ఏమేమి వాంఛలు? ఒకటి ఆకలి, రెండోది కామము, మూడోది గౌరవము, నాలుగోది సాధించుట, ఐదోది భద్రత, ఆరోది దైవాసక్తి. ఈ 6టిని దేవుడే మనిషికి ఏర్పాటు చేస్తే, అందరికీ భూమి మీద పుట్టిన ప్రతి వారికి దేవుడే ఏర్పాటు చేస్తే, ఈ 6టిని కూడా పెట్టిన దేవుడు ఏ క్రమంలో వీటిని సాధించాలో, ఏ క్రమంలో వీటిని తీర్చుకోవాలో ఆ క్రమమునే మనం ఫాలో కావాలి. అంటే దేవుడు మనిషిని పుట్టించింది దేవుడే, దేహాన్ని చేసింది దేవుడే, దేహంలో ఆత్మనిచ్చింది దేవుడే, దేహంలో ఆత్మ కూడా ఉన్నటువంటి ఆ అంతరింద్రియాలని కలగజేసింది దేవుడే, దేహానికి ఉన్న జ్ఞానేంద్రియాలను కలగజేసింది దేవుడే, దేహానికి కావాల్సినటువంటి పోషించబడ్డానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చింది దేవుడే, ఆత్మకు కావాల్సినటువంటి పోషణ ఇచ్చేది కూడా దేవుడే, దేహం బతికుండడానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చింది దేవుడే, ఆత్మ బ్రతికుండడానికి కూడా ఆహారం ఇచ్చింది దేవుడే. ఇప్పుడు దేహం ఆత్మకి కూడా కోరికలు ఉన్నాయా? ఈ కోరికల్ని కలగజేసింది, అంటే ఈ కోరికల్ని ఏర్పాటు చేసింది దేవుడే, ఈ కోరికల్ని తీర్చుకోవడానికి ఒక పద్ధతిని పెట్టింది కూడా దేవుడే. ఇప్పుడు ఒక వస్తువు మనం కొన్నప్పుడు ఆ వస్తువుని ఎలా వాడాలో కంపెనీ వాడే చెప్తాడు. ఆ వస్తువుని ఎలా వాడాలో కంపెనీ వాడే చెప్తాడు. ఈ వస్తువుని ఈ విధానంలో వాడండి అని. లేదు నాకు నచ్చినట్లుగా నేను వాడుతాను అంటే వస్తువు పని చేస్తుందా, పాడైపోతుందా? పాడైపోతుంది, అంతే కదండి, పాడైపోతుంది అంతే, అది పని చేయదు. అది లేదండి నా ఇష్టం, నా వస్తువు నేను డబ్బు పెట్టి కొన్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను వాడుతాను అంటే పనికిరాదు. అది నీకు పనికొచ్చే విధానంలో ఉండాలంటే కంపెనీ వాడు ఎలా చెప్పాడో అలా వాడని చెప్తాడు అంతే. కంపెనీ వాడు చెప్పినట్లుగా వాడు అని చెప్తా ఉంటాడు. మరి దేవుడు మనల్ని తయారు చేశాడు కదా. ఇప్పుడు ఎవరు చెప్పినట్లుగా మనం ఈ దేహాన్ని ఆత్మను మనం నడిపించాలి? దేవుడు మనల్ని ఎలా చెప్తా ఉన్నాడో అలానే చేయాలి. అలా కాకుండా మనకు నచ్చినట్లుగా మనకు తోచినట్లుగా కనుక ఈ దేహాన్ని నడిపించామనుకుని పాడైపోతాము. దేహాన్ని కనుక, ఈ శరీరాన్ని కనుక మనం వాడుకున్నాం అనుకోండి, ఏమైపోతాం? మనం దారి తప్పిపోతాం. అర్థమైందండి? అంటే దేహం, మనిషి అనగానే 2 భాగాలు, ఒకటి దేహం, రెండోది ఆత్మ. ఈ రెండింటిని కలిపితేనే మనిషి. శరీరానికి ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలు అనుకున్నాం, 5. ఏమేమవి? కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. మరి ఆత్మకి అంతరింద్రియాలు ఎన్ని? అవి 5. ఏమేమవి? హృదయము, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రాలు, మంచి చెడుల తెలివి. ఈ దేహానికి ఆత్మ కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. ఏమేమి ఆ కోరికలు? వాటిని సహజ వాంఛలు అన్నాడు దేవుడు. 7 దాటి ఆకలి, కామము, గౌరవము, సాధించుట, భద్రత, దైవశక్తి. ఈ 6టిని ఎలా మనం పొందుకోవాలి? దేవుడు ఏ క్రమం అయితే నియమించాడో ఆ క్రమంలోనే పొందుకోవాలి. ఇప్పుడు ఆహారం కావాలి, పని చేసుకొని తినని చెప్పాడు దేవుడు. సాతానుగాడు ఏం చెప్తాడు? దొంగతనం చేయని చెప్తున్నాడు. ఇప్పుడు భార్యాభర్త అనేటువంటి బంధాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. అది దాని ద్వారా మీరు శరీర కోరికలు తెచ్చుకోవాలి. అలా కాకుండా వ్యభిచారం చేశారనుకోండి, ఇది క్రమమా అక్రమమా? సాతానుగాడు చెప్తాడు వ్యభిచారం చేయి, తప్పేం కాదు అంటాడు.
గౌరవం కావాలి. నీకు గౌరవం కావాలంటే ఎలా రావాలి? అది సహజంగా వచ్చేది. అది నీకు నువ్వుగా చక్కగా ప్రవర్తిస్తే నీ వ్యక్తిత్వాన్ని మంచిగా నిర్మాణం చేసుకుంటూ వస్తుంది. ఒకరిని కొట్టి నీకు గౌరవం తెచ్చుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒకరిని బెదిరించి మనం గౌరవం తెచ్చుకున్నాం, అది క్రమం అది కదండి? కాదు కదా. ఇప్పుడు నీకు వచ్చేది అది. భద్రత కూడా నీకు ఉన్న ఈ దీన్ని బట్టి నువ్వు కాపాడుకోవాలన్న భద్రత వేరు. నీ శరీరాన్ని కాపాడుకో 10 మందిని పెట్టుకున్నాం అనుకోండి, ఎందుకు 10 మందిని పెట్టుకుంటాం మనం ఏదో తప్పు చేసాం కాబట్టి మన చుట్టూ 10 మంది ఉంటారు, మన సెక్యూరిటీ గార్డ్స్. మనం ఏ తప్పు చేయకుండా, ఎవరి జోలికి వెళ్ళకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, నలుగురికి ఉపయోగపడేగా ఉన్నాం అనుకోండి, ఒంటరిగా ఎక్కడికైనా తిరిగి వచ్చేస్తాం మనం. అర్ధరాత్రి కూడా పోయి వస్తాం మనం. అదే కనుక వాళ్ళు మాత్రం 10 మంది సెక్యూరిటీ గార్డు ఉన్నా కూడా పట్టపగలు వెళ్ళడానికి కూడా 10 సార్లు చెక్ చేసుకుని వెళ్ళాలా. 10 సార్లు చెక్ చేసుకుని వెళ్ళాలా. వాడు వెళ్తున్నా బయట ఏమైనా తిందామన్నా భయమే, ఏ ఆహారంలో ఏముందో తెలియదు, నీళ్ళు తాగుదామన్న భయమే, అందులో ఏ విషయం ఉందో తెలియదు. మనకు మాత్రం అలాంటివి ఏమీ లేదు. ఏదైనా తాగేస్తాం, ఏదైనా తినేస్తాం. భద్రత అది. అంటే అపవాది వల్ల కలిగే భద్రత కదా కావాల్సింది. మనకు దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు ఒక క్రమంలో మనకు భద్రత అనేది ఇచ్చాడు, దాన్ని అలానే కాపాడుకోవాలి. తర్వాత సాధించడం. దేన్ని సాధించాలి? మనం సాధించాల్సినవి ఏమున్నాయో దైవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అవి కాకుండా భూమి మీద ఎన్నిటినో సాధిస్తాము, సర్వలోకాన్ని కూడా సంపాదిస్తాం, కానీ మన ఆత్మను మాత్రం పట్టించుకో. మనం సాధించాల్సినవి ఉన్నాయి, సాధించవచ్చు. ఎలా సాధించాలి? కష్టపడితేనే కదా దేన్నైనా సాధిస్తాం మనం. దొడ్డిదారిలో కూడా వెళ్ళి సాధించవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ రాయకుండా పాస్ అయ్యేటోళ్ళు ఉంటారు, ఎగ్జామ్ రాసి కూడా పాస్ అయ్యేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు చిట్టీలు కొట్టి పాస్ అయ్యేటోళ్ళు ఉంటారు, కష్టపడి పాస్ అయ్యేటోళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు ఎవరు సాధించినట్టు చెప్పండి? కష్టపడి సాధించినోడు నేను సాధించానని చెప్తాడు కదా. ఇప్పుడు న్యాయంగా నువ్వు సంపాదించావు అనుకోండి, ఇది నా కష్టార్జితం అని చెప్తావు. అన్యాయంగా నువ్వు సంపాదించావు, ఇది నా డబ్బు అంటావు, కానీ నా కష్టార్జితం అని మాత్రం అనలేము మనం. సాధించడం అంటే న్యాయబద్ధంగా సాధించాలి. దైవాసక్తి, దేవుడి మీద కూడా మనకేముండాలంట? ఆసక్తి ఉండాలంట. ఎప్పుడు ఆసక్తి? పని పాట లేనప్పుడు ఆసక్తి కాదు. ఎన్ని పనులున్నా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయం కేటాయించుకోవాలి, బైబిల్ చదవడానికి ఒక సమయం కేటాయించుకోవాలి, సందర్భం దొరికిన ప్రతిసారి ఇతరులకు సువార్త చెప్పడానికి కూడా సిద్ధమయ్యే ఉండాలి. ఎప్పుడు కూడా సంఘ ఆరాధన జరుగుతున్న, క్రమం జరుగుతున్న మానక దేవుని సేవించడానికి, దేవుని ఆరాధన చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం మనుషులతో కాకుండా ముఖ్యంగా దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ వాళ్ళు, మొదటి ఇది, తర్వాత అది. ఇవన్నీ మనం చేయాలండి. ఇవన్నీ చేస్తే మనకేమి ప్రయోజనం? ఇవన్నీ చేస్తే ఏముంటుందో తెలుసండి? మన్నైనది వెనకటి వలె మరలా మంటికే చేరిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. అంటే వెళ్ళేటప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, మన ఆత్మకి ఒక వ్యక్తిత్వ నిర్మాణం ఒకటి జరగాల. ఇవన్నీ సాధించే క్రమంలో ఆత్మ పాడైపోతుంది. ఇవన్నీ సాధించే క్రమంలో మనకి ఇలా చెప్పేవారు లేక, ఇలా తెలియజేసేవారు లేక చాలామంది ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు మనం అలాంటి స్థితిలో కూడా ఉండి ఉన్నాం. మనకి తెలియక ఇవన్నీ చెప్పగా, ఇవన్నీ తెలిసి మనకి చెప్పేది ఎవరైనా ఉన్నారంటే దైవ గ్రంథం, బైబిలే చెప్పుద్ది. ఇంత గొప్ప విషయాల్ని యేసు ప్రభు వారు వచ్చి చెప్పాడు ప్రజలందరికీ. చెప్పిన తర్వాత మనల్ని అందరినీ కూడా, పాడైపోయిన ప్రతి వ్యక్తిని, పాడైపోయిన వాడు అంటే ఆత్మలో పాడైపోయిన ప్రతి వారిని కూడా మరలా తల్లి గర్భంలో మనం ఎప్పుడైతే పుట్టినప్పుడు ఏ రూపంలో ఉన్నామో, ఏ వ్యక్తిత్వం కలిగి ఉన్నామో ఆ స్థితికి చేరడానికి నీకోసం నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు యేసు ప్రభు వారు. పాడైపోయి మనం 40 సంవత్సరాలు నాకు వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు నాకు 38 సంవత్సరాలు ఉన్నాయండి. 38 సంవత్సరాలు వచ్చేసరికి మా అమ్మ కడుపులో నుండి నేను భూమి మీద పుట్టినప్పుడు, మా అమ్మ కడుపులో నుండి పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ సంవత్సరం, ఆ రోజు, ఆ నెల బిడ్డగా ఉన్నటువంటి నా క్యారెక్టరు, ఈరోజు నేను ఉన్నటువంటి నా మనసు ఒకటి కాదు. ఒకటా? అప్పుడున్న నా ఆలోచనలు, ఇప్పుడున్న నా ఆలోచనలు ఒకటి కాదు. మరి అప్పుడే బాగున్నాయా, ఇప్పుడు బాగున్నాయా అంటే అప్పుడే ఉన్నాయా? కరెక్ట్. అప్పుడున్నాయే కరెక్ట్. ఎందుకంటే దేవుడు అంటాడు, చిన్న బిడ్డల లాంటిదే పరలోకం, చిన్న బిడ్డలదే పరలోక రాజ్యం, చిన్న బిడ్డలదే పరలోక రాజ్యం. మీరు మారి చిన్న బిడ్డల వల్ల మారితేనే మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం అని చెప్పాడు. అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి ఏ విధంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు? చిన్న బిడ్డల్లాగా మారాలి. అంటే చిన్న బిడ్డల్లాగా అంటే ఇంత పెద్దగా ఉన్నాయని నేను చిన్న అయిపోవాలనా? నా ఆత్మ ఏదైతుందో, నా ఆత్మలో దేవుడు ఏదైతే ఒక నియమం పెట్టాడో ఆ నియమంలో నేను ఆ క్యారెక్టర్ని సాధించాలి.
దాన్ని సాధించడానికి నేనేం కావాలి ఇప్పుడు? ఇంతకాలం పాపం చేసి మాలిన్యం చేసుకుని ఉన్నాను నా ఆత్మని. ఇప్పుడు మరలా నా వ్యక్తిత్వం మార్చుకోవాలంటే దీన్ని ఉతకాలా వద్దా? దీన్ని శుభ్రం చేసుకోవాలా వద్దా? మరి శుభ్రం కావాలంటే దానికి చేసిన ప్రక్రియ ఏంటంటే దేవుడే యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి పంపించి సర్వమానవాళి చేసిన పాపం కోసం మనం అందరం మోయాల్సిన ఆ శిక్షని యేసు ప్రభువారు తన భుజాల మీద వేసుకొని మనకి బదులుగా సిలువలో యేసు ప్రభువారు ప్రాణం పెట్టారు. మనం పొందాల్సిన శిక్షను ఆయన భరించారు. మనకు బదులుగా సిలువలో ప్రాణం పెట్టి ఆయన కార్చిన అమూల్యమైన రక్తం చేత ఆయన యొద్దకు వచ్చి వారందరినీ కూడా వారి మనసుల్ని, వారి ఆత్మని కడిగి చిన్న బిడ్డలాగా మారుస్తూ ఉన్నాడు దేవుడు. చిన్న బిడ్డలాగా మారుస్తా. ఇప్పుడు నేను 38 సంవత్సరాలు ఇప్పుడు నేను బాప్తిసం పొందాను. ఇప్పుడు దేవుని దృష్టిలో నేను ఎలా అంటుంటే తెలుసండి, ఇప్పుడు బిడ్డని, పుట్టిన బిడ్డని. ఎవరు నేను? ఇప్పుడు బ్రదర్ వాళ్ళు పోయిన నెల బాప్తిసం తీసుకున్నారు. 7వ తారీఖు నాడు బాప్తిసం తీసుకున్నారు. 9వ తారీఖు నాడు. ఇప్పుడు 9వ తారీఖు నాడు బాప్తిసం తీసుకున్నప్పుడు వాళ్ళు దేవుని దృష్టిలో ఇప్పుడు ఎవరంట? ఇప్పుడు నెల బిడ్డ, 2 నెలల బిడ్డే. అర్థమవుతుందండి? 2 నెలల బిడ్డే. ఇప్పుడు నుండి దేవుడు కౌంట్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు నీ వ్యక్తిత్వం ఏం కావాలి తెలుసా? నీకు 60-70 సంవత్సరాల శరీరంగా వస్తున్నప్పుడు లోపల ఆత్మ కూడా, అది కూడా దాని ప్రయాణం కూడా సాగుతూ ఉంటుంది, వయసు పెరుగుతూ ఉంటుంది. నీవు చచ్చిపోయేంత వరకు ఒక 50-60-70% రావాలి నువ్వు కనీసం. ఒక వ్యక్తి పాస్ కావాలంటే 100కి 100 మార్కులు వస్తే పాస్ అవుతుంది అంటారా? ఎన్ని మార్కులు రావాలి? 100కి 35 రావాలి కనీసం. నువ్వు పాస్ కావాలంటే ఎన్ని రావాలి చెప్పండి? 100కి 35. అంటే ఇప్పుడు నుండి మనం ఇప్పుడు నిర్మాణం జరుగుతుంటే ఏం కావాలి? కనీసం 35 మార్కులైనా మనం సాధించగలగాలి. 30%. అందుకే అంటూ ఉంటాయి, విత్తనం పడిన తర్వాత 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను ఫలించాలని చెప్తాడు. పడ్డ ప్రతి విత్తనం 100% అన్నాడు. 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగా ఫలించాలి. అంటే బాప్తిసం పొందిన తర్వాత మనం ఈ విధానంలోకి రావాలి. నేను 30%, 35%, 40%, 50%, 60% పౌలు గారిలాగా నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, నన్ను చూసి మీరు కూడా నడుచుకున్నాను చెప్పే స్థితికి. అంటే ఇవన్నీ చేయడానికి క్రీస్తుకు కలిగిన సంపూర్ణత సాధించేంత వరకు కూడా మన ప్రయాణం కొనసాగాలి. మన ప్రయాణం కొనసాగాలి. ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు మన ఆత్మ ఇవన్నీ చేయాలంటే దీనికి ఏం కావాలి? దేహం ఉండాలా వద్దా? ఈ ఆత్మకి దేహం ఉంటే ఇవన్నీ సాధిస్తాం. అంటే దేహం, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మే దాన్ని ఇది వాస్తవమే, ఆత్మ జీవింపజేస్తుంది. కానీ ఆత్మ క్రీస్తుకు కలిగిన సంపూర్ణ స్థితికి చేరాలంటే దేహం ఉండాలా వద్దా? కావాలి. కాబట్టి ఈ దేహాన్ని మనం ఏం చేయాలి? దేహాన్ని కాపాడుకోవాలి, ఆత్మను కూడా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా సహవాసాన్ని మానకూడదు. రొట్టె విరుచుటి యందు పాల్గొవాలి, ప్రార్థన యందు ఉండాలి. మనం వాక్యం వినే దగ్గర కూడా అపోస్తల బోధలు కూడా మనం ఉండాలి. అంటే ఆరాధనలో పాల్గొవాలి మానక. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా మనం బాప్తిసం పొంది ఉండాలి. బాప్తిసం పొంది ఇవన్నీ చేస్తూ ఉంటే క్రమంగా ఎదుగుతూ ఉంటాం. అలా కాకుండా ఎంతకాలం వచ్చి వెళ్ళిపోతున్నా కూడా ఎలా ఉంటాం? మనం లెక్కలో ఉండం. అసలు విషయం అది. దేవుడు మనల్ని ఏదైతే ఆశించాడో ఆ స్థితికి ఎదగం. దేవుడికి సాతానుగాడికి యుద్ధం జరుగుతుంది మధ్యలో పోరాటం మన గురించే. మనల్ని ఒక పరిపూర్ణ స్థితిలో చూడాలనే దేవుడి ఉద్దేశం. సాతానుగాడిని మనల్ని పతనం చేసేయాలని వాడి కాన్సెప్ట్. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి మన ఇచ్చిన ఆయుష్కాలాన్ని వాడుకుందాం. దేవునికి ఇష్టమైన వారికి బ్రతుకుదాం. దేవుని కొరకు సాక్షులకు జీవిద్దాం. దేవుడి మాటలు వాక్యం మనందరి హృదయంలో ఫలింప చేయను గాక. ఆమేన్. ప్రార్థన.